ఎన్ని రకాల లైసెన్స్లు ఉంటాయి సివిల్ ఇంజనీర్స్ కి? సివిల్ ఇంజనీర్లకి దరిదాపు 14 రకాల లైసెన్సెస్ ఉంటాయి. ఇప్పటికీ కల్టివేషన్ మీద మనం 70% డిపెండ్ అయ్యి ఉంటాం. సో ఇప్పటికీ ఫార్మరే కింగ్. ఆ కింగ్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది, సివిల్ ఇంజనీర్లది. చైనాకి మనకి డిఫరెన్స్ ఏముంది సార్? వాళ్ళు ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అనేది సబ్జెక్ట్ అక్కడ బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ 3 years లో ఏదో వెళ్ళిపోద్ది, ఫైనల్ ఇయర్ లో చూసుకుందాం అన్న మైండ్ సెట్ తోనే చాలా మంది స్టూడెంట్స్. 140,000 కోట్ల జనాభా. మనం ఎంత ముందు నుంచే స్పీడ్ గా పర్ఫెక్ట్ గా అన్ని ప్లాట్ఫామ్స్ ని నేర్చుకోగలిగితే అంత ఎదుగుతాం. 100 members బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ రోజు 5 4 సక్సెస్ అవుతున్నారు. మిగతా 90 క్లాస్ అవుతున్నారు. స్టూడెంట్స్ అంటే బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ఎట్లాంటి స్కిల్ నేర్చుకోవాలి? బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ప్రధానంగా ఖచ్చితంగా అయితే ఆటోకాడ్, స్టాట్ ప్రోలు, బీట్యాబ్లు దాదాపు ఒక 14-15 కోర్సులు ఉంటాయి. కానీ ఎంత నేర్చుకున్నా కానీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది లేవు. మ్యాక్సిమం అంటే 1% 2%. సివిల్లో అసలు గవర్నమెంట్ జాబ్స్ లేనట్టే. సివిల్ ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ ఎలక్ట్రిఫికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రతిరోజు కూడా మినిమం మన దేశంలో ఖాళీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లంతో 45-50 మంది చనిపోతున్నారు. లైఫ్కైనా బిల్డింగ్కైనా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అందరూ ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. ఛాలెంజ్ లేకుండా ఎవడో ఉండడు. ఒకవేళ ఛాలెంజ్ లేకపోతే లైఫే కాదు, నేర్చుకుంటారు. ఫేస్ చేయాలంతే. ఫేస్ చేస్తారు, నేర్చుకుంటారు. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేద్దామంటే సివిల్లో జాబ్స్ లేవు. అందులో ఏదో జాబ్ చేయాలి కాబట్టి సాఫ్ట్వేర్లో 1 year వరకు వర్క్ చేస్తారు. బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను చదివింది సివిల్, ఏం చేసినా సివిల్లోనే చేయాలని ఇంటెన్షన్తో లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసి ఓన్గా విఎస్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్టే లిటిగేషన్ లో పడిపోయింది. ఏం చేయలేం, కంపెనీ క్లోజ్ చేద్దాం అన్న మూమెంట్ లో తన ఫాదర్ ఇన్స్పిరేషన్ తో వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. నౌ చాలా ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఈ విఎస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారనే పాయింట్స్ మీద క్లియర్ గా డిస్కస్ చేశారు. సివిల్లో ఎన్ని రకాల లైసెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ని ఎలా డీల్ చేస్తుంటారు, లేబర్స్ ఎట్లా ఉంటారు, ఇంజనీర్స్ ఎట్లా ఉండాలి, సైట్ ఇంజనీర్స్ ఎట్లా ఉండాలి, ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ ఎట్లా తీసుకోవాలి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే ఎన్ని రకాల టెస్టులు చేయాలి, గ్రౌండ్ టెస్ట్, సాయిల్ టెస్ట్, లైక్ అట్లాంటివి ఎన్ని రకాల టెస్టులు చేయాలన్న వాటి మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సివిల్ ఇంజనీర్స్ కి ఈజీగా జాబ్స్ రావాలంటే ఏమేమి చేయొచ్చు అన్న పాయింట్స్ మీద కూడా క్లియర్ గా డిస్కస్ చేసాం. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది. సో అతను ఎవరో కాదు, విఎస్ కన్స్ట్రక్షన్ ఫౌండర్ అండ్ CEO వెంకట సురేష్ గారు. ఈ వీడియో అయితే చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా విషయాలు నేర్చుకుంటారు. కంప్లీట్ గా చూడండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. హాయ్ సార్, సివిల్ స్టూడెంట్ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ గా మధ్యలో సాఫ్ట్వేర్ కూడా వచ్చారు సార్. మళ్ళీ అయిపోయిన తర్వాత విఎస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఒకసారి మీ జర్నీ చెప్తారు సార్? ఓకే మిస్టర్ శివ, ఇప్పుడు జనరల్గా మన ప్రజెంట్ జూనియర్ సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ మన సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు. దీనిలో ఏంటంటే మేము అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అయిన స్ట్రక్చరల్ మీద స్పెషలైజేషన్ చేస్తాం. స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అప్పుడు ట్రెండ్ బాగా నడిచింది. ఎస్, 93 నుంచి 97 వరకు పీపుల్స్ సాఫ్ట్, IBM మెయిన్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా నడిచినాయి. మా బ్యాచెస్ చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు US, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. మేము కూడా అప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్లో జాయిన్ కావడం జరిగింది. అయితే నేను ఒక 1.5 year సాఫ్ట్వేర్లో ఉన్న తర్వాత నా మైండ్ అంతా మళ్ళీ సివిల్ మీదకి వెళ్ళిపోవాలని విపరీతంగా అనిపించింది. అంటే మనం ఇప్పుడు ఒక సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడమేనా అంటే ప్రశాంతంగా వర్క్ చేయలేరు కదా. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నా సరే మన కోర్ సబ్జెక్ట్ వేరు, మనం చేస్తున్న వర్క్ వేరు అన్న ఒక గిల్టీనెస్ ఉంటుంది కదా, ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మనం ఏ సబ్జెక్ట్ చేసి చదువుకున్నామో ఆ సబ్జెక్ట్లో కంటిన్యూ అయితే చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది మనకి. మీరు టెక్స్టైల్ ఇంజనీర్ అయితే టెక్స్టైల్లో కంటిన్యూ అవ్వాలి. కెమికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, మీరు MBA కావచ్చు, దానికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటే ఏం జరుగుతుందంటే మీకు ఒక ఆత్మ లాగా ఉంటుంది ఆ సబ్జెక్ట్ మనకి. అవును, మీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఒక ఎంటర్ప్రీనియర్గా ఎదగాలనుకున్నప్పుడు మీరు కంప్యూటర్ ఇంజనీర్ అయితే కంప్యూటర్ ఇంజనీర్ నుండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్ చేయండి, అది వేరే విషయం. బట్ మనం సివిల్లో ఉన్నాము, అప్పుడు అవకాశాలు వచ్చే సాఫ్ట్వేర్కి వెళ్ళాము. 1.5 year సాఫ్ట్వేర్లో ఉన్న తర్వాత మళ్ళీ మనం స్ట్రక్చరల్ ఇంజనీర్గా సివిల్కి వచ్చేస్తాం. సివిల్కి వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, స్ట్రక్చరల్ ఇంజనీర్గా కొంతకాలం కొనసాగుతున్నప్పుడు దరిదాపు విఎస్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఫర్మ్ స్టార్ట్ చేస్తాం.
అప్పట్లో మనతో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్ కూడా నాతో పాటు జాయిన్ అయ్యారు. నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను, వాళ్ళు పార్ట్నర్స్గా వచ్చారు. యా సార్, అవి కొన్ని విఎస్ కన్స్ట్రక్షన్ పర్టికులర్గా కొన్ని మాట్లాడాలి సార్. చెప్పాలి అంటే పార్ట్నర్షిప్ మీద స్టార్ట్ చేశారు, అది మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అనేదానికి ప్రధాన రీజన్ ఏంటంటే మేమందరం కలిపి ఒక 1000 గజాలు పర్చేజ్ చేసాం. నా క్లాస్మేట్స్ అంతా 4 కలిసి పర్చేజ్ చేసాం ఒక ల్యాండ్. దాంట్లో స్లాబ్స్ కూడా కంప్లీట్ చేసేసాం. స్లాబ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ని కలిసిమెలిసి ఉన్నాము. అనుకోకుండా మేము స్లాబ్స్ వేసిన తర్వాత అక్కడ వేరే ఒక పర్సన్స్ ద్వారా ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉందని చెప్పేసి కొన్ని గందరగోళానికి దారితీసింది. అప్రూవల్స్ వచ్చాక తర్వాత కూడా. ఓకే, అంటే ముందు తెలియదు సార్ అది ల్యాండ్ లిటిగేషన్. ఇక్కడ ఏంటంటే మనం అందరూ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే అప్రూవల్స్ వచ్చే కనుక ల్యాండ్స్ మీద ఎటువంటి ఇబ్బంది లేదని అనుకుంటారు. అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లీగాలిటీ వేరు, తర్వాత పర్మిషన్స్ వేరు. అది మీరు హెచ్ఎండిలో తీసుకోవచ్చు, జిహెచ్ఎంసీలో తీసుకోవచ్చు, డిటిసిపిలో తీసుకోవచ్చు. లీగాలిటీకి సెపరేట్ చెక్ లిస్ట్ ఉంటుంది. మరి మేము ఆ చెక్ లిస్ట్ అన్ని సెట్ చేసామా లేదా అని మీరు నన్ను అడగచ్చు. అవన్నీ చెక్ చేసాం మేము, చేసినా కానీ 18 చెక్ లిస్ట్లో మేము ఒక 2 మిస్ అయిపోయాం. ఓకే, అంటే 18 చెక్ లిస్ట్లు ఉంటాయి. అంటే ఎట్లా సార్ ఒక్కొక్కటిగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయడానికి మనం లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఓకే, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సెర్చ్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇంత చేసినా కానీ ఎక్కడొకక్కడ హిడెన్ ఇబ్బందులు ఉంటాయి, 1-2. అలా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ మేము కడుతున్నామో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక ఫార్వర్డ్ కండి అని చెప్పి మనం ఏం చేయాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే మనకి ఇమీడియట్గా ఇచ్చేయమని చెప్పేసి మనము అందులో క్లారిఫికేషన్ ఇవ్వగలగాలి. ఓకే, అప్పటికి మనకి ఇబ్బంది లేకపోతే మనం స్టార్ట్ చేయొచ్చు. సార్ పేపర్ నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్కి ఇస్తామా లేదంటే న్యూస్ పబ్లిక్ యాక్చువల్గా అంటే గవర్నమెంట్ కనుక ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకటి, తెలుగు న్యూస్ పేపర్ ఒకటి, సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న వాటికి ఇవ్వాలి. అప్పటికి 99.99 సేఫ్లో ఉన్నారు. 100% ఎవరు సేఫ్లో ఉండరు ఈ ఫీల్డ్లో. ఓకే, అక్కడ ఏంటంటే స్లాబ్స్ అయిపోయిన తర్వాత ఇష్యూ వచ్చిన తర్వాత కొన్ని డిస్ట్రిబ్యూట్స్ వచ్చి ఆ ల్యాండ్ మీద డిస్ట్రిబ్యూట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్స్ అనేవి ఆగిపోయినాయి. ఎందుకంటే మనం అనుకున్న ప్రాజెక్టు 6 సంవత్సరాలు లేట్ అయ్యేటట్టు కనబడింది మాకు. ఎందుకంటే ఆ కేసు క్లియర్ అవ్వడానికి మాకు 6 years పైన పట్టింది. మీరు ఆల్రెడీ డబ్బులు ఆ టైంకి అవి మనకి ఎక్కువ డబ్బులు. ఏ టైం కన్నా కానీ ఎంతైనా కానీ డబ్బులు ఎప్పుడు ఎక్కువే అందరికి, ఏ సీజన్ లో అయినా కానీ. అక్కడ ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ఫ్రెండ్స్ ఇందులో మనం ఉండడం కష్టం అనిపించింది వాళ్ళకి. సో వాళ్ళు జాబ్లకి వెళ్ళిపోయారు. వాళ్ళ షేర్స్ అని నేను తీసుకోవడం జరిగింది. నేను తీసుకోవడానికి ఏంటంటే మా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ అవడం నాకు ఆయన సపోర్ట్ ఇచ్చారు. అప్పటికి ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సివిల్ ఇంజనీర్ అవడం నాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే ఫ్రెండ్స్ వెళ్ళారు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ ఫీల్డ్ లో ఇంకొకసారి ట్రై చేసి చూడన్నారు. లేకపోతే నేను కూడా మేబీ జాబ్ లోకి వెళ్ళిపోయాను. నేను ఏమడుగుదాం అనుకున్నానంటే లాస్ అయిపోయే స్టేజ్కి వచ్చేసారు. పేరెంట్స్ ఇచ్చిన డబ్బులే, మేబీ మీ ఫాదర్ గారు ఇచ్చిన డబ్బులే అవి కూడా అయిపోయినాయి. ఫాదర్ సపోర్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి సార్? ఇంకా ఏదో జాబ్కి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ అనేది నెక్స్ట్ మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశారు సార్. అది ఏం చేసామంటే అప్పుడు ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకుండా కొంతకాలం పాటు కాంట్రాక్టింగ్ వర్క్ చేయడం మొదలెట్టాం. ఓకే, ఆ టైంలో నాకు అనుకోకుండా 5 star హోటల్ ప్రాజెక్ట్ రాడిసన్ బ్లూ ప్లాజా అంటే బిఫోర్ దాని దాస్ గ్రూప్ వాళ్ళది. వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. దాంట్లో ద్వారా నేను వాళ్ళకి పర్మిషన్స్ అన్ని కూడా నా లైసెన్స్, స్ట్రక్చర్ లైసెన్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాం. నా జిహెచ్ఎంసీ స్ట్రక్చర్ లైసెన్స్. దీంట్లో ఏం చేస్తామంటే ఆ రకంగా రావడం వల్ల నాకు మార్కెట్లో ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్గా నేమ్ రావడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి స్టార్ట్. ఓకే, ఆ వచ్చిన తర్వాత కొన్ని హాస్పిటల్ బిల్డింగ్స్ స్ట్రక్చరల్ డిజైన్ చేసి ఇచ్చాం. ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్స్ అయ్యి ఉన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అది ఇది అన్నప్పుడు ఏం చేస్తారంటే మనలాంటి లైసెన్స్ సివిల్ ఇంజనీర్కి వచ్చి మన లైసెన్స్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకుంటారు. అది ఏ బిల్డింగ్ అయినా కావచ్చు. ఓకే, ఇప్పుడు అందులో 100 గజాలు ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 ఎంతైనా ఉండొచ్చు. ఆ రకంగా చేస్తారు. ఇందులో ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్త జీవోలు ఇష్యూ చేయడం మొదలెట్టింది. అంటే ఇప్పుడు మీరు కొన్ని చోట్ల లిమిట్ లేదు ఎఫ్ఎస్ఐలకి. మేదీపట్నం కానీ గచ్చిపల్లి కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి, రోడ్ నెంబర్ 36 జూబ్లీస్, వీటిలో ఏంటంటే ఎఫ్ఎస్ఐకి లిమిట్ లేకుండా ఇస్తారు. అక్కడ ఉండే జోన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. అది కాకుండా మళ్ళీ మిడిల్ క్లాస్ సంబంధించినంత వరకు మన దగ్గర 100 గజాలే ఉంది. స్టిల్ట్ +2 పర్మిషన్ దొరుకుతుంది. అందుకే మేము ఏం చేస్తామంటే స్టిల్ట్ అనేది ఎప్పుడు పార్కింగ్ వదిలిపెట్టమంటాం. ఈ బిల్డింగ్ పర్మిషన్స్, అప్రూవల్స్, ఏరియా అనేది పెద్ద సబ్జెక్ట్.
నిజం చెప్పాలంటే అది ఒక అరగంట గంటల ఏ వ్యవహారం కాదు. దాని గురించి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. అది క్లియర్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో అది నడిపించుకుంటూ మేము కొన్ని కాంట్రాక్ట్స్ చేసాం. ఇప్పుడు 5 స్టార్ హోటల్లోనే మాకు ఏదో కొన్ని ఆర్సీసీ వర్క్స్ ఇచ్చారు, అవి చేసుకున్నాం. కొన్ని వేరే చోట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం. దాంతో ఏంటంటే నేను కొంత నిలదొక్కుకోవడానికి ఛాన్స్ దొరికింది. నిలదొక్కుని ఛాన్సెస్ దొరికిన తర్వాత నేను నెమ్మదిగా ఎంప్లాయీస్ని పెంచుకుంటూ వెళ్ళాను. పెంచుకుంటూ వెళ్ళడమే కాకుండా ఇప్పుడు దిల్సుఖ్నగర్లో హెడ్ ఆఫీస్ పెట్టి బ్రాంచ్ ఆఫీస్ మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఒకటి పెట్టాం, పోచారంలో ఒకటి పెట్టాం, తర్వాత కేపీహెచ్పిలో బ్రాంచ్ పెట్టాం, దుండిగల్లో పెట్టాం. సివిల్లో ఎలా జరుగుతుంది అంటే మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెట్టి క్లయింట్స్కి దగ్గరగా ఉండే యాక్సెస్ చూసుకోవాలి. మీరు ఒకే చోట నేను కార్పొరేట్ లెవెల్లో పెద్ద ఆఫీస్ పెట్టేస్తాను అందరూ మా దగ్గర రావాలంటే సివిల్ అలా రారు. మీరే క్లయింట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సింది చూసుకోగలగాలి. జనరల్గా బిల్డర్స్ చాలా ఎక్కువ అయిపోయారు సార్ ఇప్పుడు ఉన్న దాంట్లో. అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సివిల్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్గా పొలిటీషియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి మనం ముందుకు వెళ్ళాలంటే ఎట్లాంటి? ఇక్కడ ప్రజాస్వామ్య దేశము, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఎవరైనా ఏ ఫీల్డ్ కన్నా వెళ్తారు. మన సివిల్ వాళ్ళు కంప్యూటర్స్కి వెళ్తున్నారు, అలాగే బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది బిల్డర్స్గా వస్తారు. అది వాళ్ళ ఇష్టం. కాకపోతే మీరు సివిల్ ఇంజనీర్ కమ్ బిల్డర్స్ అవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. ఏముంటాయి అడ్వాంటేజెస్? మీకు రేట్ అనాలిసిస్ తెలుస్తుంది, మీకు కొన్ని లైసెన్సెస్ ఆటోమేటిక్గా ఫ్రీగా ఉంటాయి. ఆల్రెడీ మీరు సివిల్ ఇంజనీర్ కనుక జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, చార్టెడ్ ఇంజనీర్స్కి అప్లై చేసుకున్న లైసెన్సులు, లోన్లు తెచ్చుకోవడానికి చార్టెడ్ ఇంజనీర్ లైసెన్సులు, మీ లైసెన్సులు మీకు యూజ్ అవుతాయి. దానివల్ల మీకు ప్రాజెక్ట్ కాస్ట్ దరిదాపు ఒక 10% తగ్గిపోద్ది. ఇప్పుడు వేరే వాళ్ళకి 20 లక్షలు అయిందంటే మీకు ఖాళీ 18 లక్షల్లోనే మీరు ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతారు. 2 లక్షల రూపాయలు మీకు అక్కడ మిగులుతాయి. అంటే టోటల్గా ఒక 15-20% మీకు మిగులుతుంది మీరు ఇంజనీర్ కమ్ బిల్డర్ అయితే. మీకు ఎప్పుడైతే మిగిలిందో మీరు సర్వీస్ ఎక్కువ ఇవ్వగలుగుతారు క్లయింట్కి. ఈరోజు రేపు మనం ఏంటంటే క్లయింట్కి అన్నీ కూడా ఓపెన్. ఈరోజు ఏది సీక్రెసీ ఉండదు బిజినెస్లో. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఏది సీక్రెసీ లేదు. ఉన్నట్టు క్లయింట్కి చెప్పేయాలి, ఇలా ఇంత ఖర్చు అవుతుంది మాకు, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, మా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత పోతే, మాకు మినిమం ఇంతనా ఉంటే ఈ స్పెసిఫికేషన్ మెయింటైన్ చేసి మేము కట్టగలుగుతాం. మీరు ఎంత మంచిగా మెయింటైన్ చేయగలిగితే క్లయింట్ని, మీకు అంత బిజినెస్ పెరుగుతుంది. మనం ఏదో చెప్తే నమ్మేవాళ్ళు ఎవరో లేరు. తర్వాత చూసుకుందాంలే ఏదో రేటు ఒప్పుకుంటే మనకు మళ్ళీ మిగతా వాళ్ళే ఇస్తారులనే దృక్పథం కూడా చాలా రాంగ్ కాంట్రాక్టింగ్ ఫీల్డ్. ఆ రకంగా ఉంటుంది. ఇది ఏంటిది కాంట్రాక్టింగ్ సెక్షన్. ఇప్పుడు మళ్ళా మనము ఓన్ వెంచర్స్ చేయాలంటే మీ ఇష్టం, 500 గజాలు డెవలప్మెంట్ తీసుకోండి, 1000 తీసుకోండి, మన దగ్గర ఉన్న మనీ బడ్జెట్ని బట్టి తీసుకోవాలి. ఏమంటాను నేను, 2 కోట్లు మీరు పెట్టినప్పుడు 1 కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ చేయడం కరెక్టే. 2 కోట్లు పెట్టి నేను 30-40 కోట్లు అప్పులు తెస్తానంటే అది మొత్తం పోయినట్టే. దీని గురించి చాలా డేంజర్ అదంతా. ఒకప్పుడు అంటే ఒక 2-3 years బ్యాక్ వరకు ఒక ల్యాండ్ తీసుకొని ఏం కన్స్ట్రక్షన్ చేయకుండా ముందుగానే కొన్ని డిజైన్స్ తీసేసి ఇది మనం కట్టబోయే ప్రాజెక్ట్ ఎట్లా ఉండబోతుంది, మీరు ఫ్రీగా బుక్ చేసుకుంటే, ఫ్రీగా స్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు తక్కువ రేటుకి ఏమో ఫ్లాట్ వచ్చేస్తుందని ముందుగా ప్రీ బుకింగ్స్ కోసం కొన్ని డబ్బులు తీసుకొని తర్వాత లేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అట్లాంటి వాళ్ళు దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రీ లాంచ్ ఆఫర్లకు వెళ్ళొద్దు. ఎవరు కట్టినా వెళ్ళొద్దు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు అనేది ఏం జరుగుతుంది అంటే గాలిలో దీపం లాంటిది. వాళ్ళు కడతారా కట్టరో తెలియదు. ఏదో ఊహించుకుని మీరు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ కనీసం ఒక 60-50% అయిన వెంచర్లో పెట్టుబడి మీరు ఒక 2 ఇన్స్టాల్మెంట్లు కట్టిన ఇబ్బంది రాదు. అసలు ఏమీ లేకుండా ల్యాండ్ చూపించి చదువుకొని అక్కడ అపార్ట్మెంట్ కడతాను, నువ్వు తీసుకొచ్చి 20-25 lakhs అడ్వాన్స్లో బుక్ చేయడం అనేది రాంగ్. ఈరోజు మార్కెట్లో దరిదాపు మనకి 18-35 ప్రాజెక్టులు అనుకోండి, చాలా ఉన్నాయి ప్రాజెక్టులు చెప్పుకుంటా పోతాయి. అది ఓపెన్ గా మనం టీవీలో కనబడుతుంది, న్యూస్లో వస్తుంది. ఇక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి, మేము కట్టబోయే ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ప్రీ బుకింగ్ చేసుకోండి. ఫ్రీ లాంచ్ ఆఫర్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మీరు ఒక 50% స్లాబ్స్ అయిపోయినాయి అనుకోండి. స్లాబ్స్ అయిపోయినాక ఎవరైనా బిల్డర్ మీకు నచ్చింది ఆ ఏరియాలో ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత కూడా మీరేం చేస్తారు, మీరు ఏదైతే అపార్ట్మెంట్ అందులో తీసుకుంటున్నారో ఆ డ్రాయింగ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ డ్రాయింగ్ లో స్పెసిఫికేషన్ ప్రకారము అది మీకు ఎయిర్ మార్క్డ్ అయిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లానింగ్, ఇందులో నేను ఇది కొనుక్కుంటున్నాను, ఈ పార్ట్ అప్రూవల్ లో ఎయిర్ మార్క్డ్ ఉందా లేదా, ఉంటే అది ఏమైనా మార్ట్గేజ్ లో ఉందా, బిల్డర్ పేరు మీద ఉందా, మార్ట్గేజ్ లో ఉందా, ఓనర్ పేరు మీద ఉందా, ముందే చూసుకోవాలి. అవన్నీ ముందే చూసుకోవాలి. చూసుకుని దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, నిజంగా ఆక్యుపెన్సీ తీసుకురాగలుగుతారా లేదా. ఆక్యుపెన్సీ అంటే ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత
గవర్నమెంట్ ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆక్యుపెన్సీ. ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఇస్ ఫిట్ ఫర్ ఆక్యుపెన్సీ. ఓకే. దాన్ని ఎవరు ఇస్తారు? మళ్ళీ స్ట్రక్చరల్ ఇంజనీర్, లైసెన్స్ ఇంజనీర్లు ఆక్యుపెన్సీ ఇస్తారు. సార్ అప్పుడు లైసెన్స్ ఇంజనీర్లకి ఎన్ని రకాల లైసెన్స్లు ఉంటాయి సార్ ఇంజనీర్స్కి, సివిల్ ఇంజనీర్స్కి? సివిల్ ఇంజనీర్లకి దరిదాపు 14 రకాల లైసెన్సెస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత మనకి ఎంఐఈ మెంబర్షిప్ ఒకటి వస్తుంది ఒక 2 years తర్వాత. ఇంజనీరింగ్ అయిన తర్వాత 2 years ఎంఐఈ, మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్. అది అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటా పోతే చార్టెడ్ ఇంజనీర్ అని వాల్యూర్ లైసెన్స్ ఒకటి దొరుకుతుంది. ఇంకా వాల్యుయేషన్ సబ్జెక్ట్ మీద మనకి ఇంపార్టెన్స్ ఉండి ఎగ్జామ్స్ పాస్ అవుతూ ఉంటే కనుక మనం IBBA కూడా వెళ్ళచ్చు. ఓకే. IBBA ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. IBBA అనేది బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇది దీంట్లో ఏంటంటే 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. దీన్ని ఏమంటారంటే ఇన్సాల్వెన్సీ, బ్యాంకరప్సీ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వర్క్ ఏముంటుంది సార్ అందులో? దాంట్లో ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ వాల్యుయేషన్స్, అంటే మోర్ దెన్ 300 CR, 500 CR. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చేయడానికి 1000 కోట్లు అప్పు కావాలన్నప్పుడు మనలాంటి ఇంజనీర్లు మాత్రమే వాళ్ళకున్న అసెట్స్ ని వాటిని వాల్యుయేట్ చేసి సబ్మిట్ చేస్తాం ఫైనాన్షియల్ కంపెనీకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సబ్మిట్ చేస్తాం. ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. ఓకే. మీరైతే కనుక దీని అంతా ప్రాపర్టీ స్క్రూటినీ చేసి ఇస్తారు. మీకు వాల్యుయేషన్ వరకే బాధ్యత, లీగాలిటీ అవన్నీ కూడా లాయర్లు చూసుకుంటారు. ఈ రకంగా వాల్యుయేషన్ సబ్జెక్ట్ మీద ఉంటారు. స్ట్రక్చరల్ లైసెన్స్ అనే దానికి ఏంటంటే లిమిట్ లేదు. ఇప్పటిదాకా నేను అలా వాల్యుయేషన్ వేసి అంతా బ్యాంకులు వేస్తారేమో, సివిల్ ఇంజనీర్లు కాదే అనుకున్నాను సార్. ఈ సివిల్ ఇంజనీర్లు చేస్తారు. దీని ఏంటంటే ఇండియన్ వాల్యూర్ లైసెన్స్ అని ఒకటి ఉంటుంది, IBBA లైసెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని జనరల్ FIE లైసెన్స్, ఫెలోషిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూర్స్ అని ఉంటుంది. అంటే సివిల్ ఇంజనీర్లకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు, కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. నేను అడుగుదాం అనుకుంది అదే సార్. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నా సివిల్ వాళ్ళు ఎందుకు సాఫ్ట్వేర్ సైడ్ మైగ్రేట్ అయిపోతున్నారు? ఈవెన్ మీరు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయి ఇటు సైడ్ వచ్చారు మళ్ళీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సాఫ్ట్వేర్ బేసిక్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సివిల్లో ఉండండి, మెకానికల్లో ఉండండి, టెక్స్టైల్ ఎక్కడైనా ఉండండి, మీకు బేసిక్ అనేది కావాలి. సరే, అసలు ఈ సాఫ్ట్వేర్ బేసిక్ అనేది నాలెడ్జ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాం. కానీ మనకి సివిల్ ఇంజనీరింగే మన మెయిన్ సబ్జెక్ట్ కనుక మనం సివిల్ ఇంజనీరింగ్లో డెవలప్ చేయాలని అనుకున్నాం కనుక మనం సివిల్ ఇంజనీరింగ్లో మన సబ్జెక్ట్లో మనం సెటిల్ అయిపోయాం. ఇది ఒక రీజన్. రెండోది ఏంటి, సివిల్ ఇంజనీర్లకి రకరకాల అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మరి మిగతా దేశాల్లోకి మనకి దేశానికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందని మనం అనుకుంటే, మన దగ్గర ఉన్న సివిల్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళకి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్ కానీ, చైనా కానీ. మీరు చైనా కూడా వెళ్ళారు సార్ సివిల్ ఇంజనీర్ అయిన తర్వాత, సో దాని గురించి కూడా మాట్లాడదాం. సివిల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత మేము చైనా వెళ్ళి చేయడానికి ప్రధాన కారణం హై రైజ్ స్ట్రక్చర్స్. ఓకే. హై రైజ్ స్ట్రక్చర్స్ మనకి గల్ఫ్లో కంట్రీలో కూడా దొరుకుతాయి, దుబాయ్ కానీ, తర్వాత దోహా, ఖతార్, జడ్డా, వీటిలో కూడా మనకు హై రైజ్ స్ట్రక్చర్స్ దొరుకుతూనే ఉంటాయి. అయితే మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే హై రైజ్ స్ట్రక్చర్స్ వీళ్ళు ఎలాగా చేయగలుగుతున్నారు టెక్నాలజీ. ఇప్పుడు అక్కడ ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడంటే ఆయన విపరీతమైన ప్రాజెక్టులు చేస్తాడు. ప్రధానమైన రీజన్ ఏంటంటే అక్కడ దేశం ఏం చేసిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీన్ని ఏమంటామంటే R&D అంటాం, రీసెర్చ్ అండ్ డైరెక్టరేట్. రీసెర్చ్ అండ్ డైరెక్టరేట్ చైనా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్, జపాన్ లాంటి కంట్రీలు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు రీసెర్చ్ అండ్ డైరెక్టరేట్. దురదృష్టవశాత్తు మన దేశంలో ఏం జరుగుతుంది అంటే ఫండింగ్ ప్రాబ్లం మనకి. మనకి ఏంటంటే ప్రయారిటీని బట్టి మన మనీని ఖర్చు పెట్టడం జరుగుతుంది మన కంట్రీలో. ఇప్పటికీ కూడా సివిల్ ఇంజనీర్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ మన దేశం, మన ఇండియాలో ఎక్కువగా ఉంటే సివిల్ ఇంజనీర్ కింగ్ అయిపోతాడు. మళ్ళీ ఆయనకి వద్దంటే ప్రాజెక్టులు దొరుకుతాయి. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మన కంట్రీ డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ జరుగుతుంది. ఈరోజు అమెరికా అంతా డెవలప్ అయిందంటే కారణం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. చైనా ఎందుకైంది అంత సూపర్ పవర్ అంటే ఆల్మోస్ట్ అమెరికాతో టచ్ అయిపోవడానికి వెళ్ళిపోతుంది అది. ఈవెన్ మనం చిన్న దేశాలు తీసుకున్న, జపాన్ తీసుకోండి, లేకుంటే కొన్ని ఫ్రాన్స్ తీసుకోండి, కొన్ని కంట్రీలు ఆల్మోస్ట్ అవి కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా చేసుకున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? సివిల్ ఇంజనీర్లు చేస్తారు. మీరు సివిల్ ఇంజనీర్లు ప్రోత్సహించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దేశం పెరుగుతుంది. దేశం పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇప్పటికీ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పాలసీస్ తీసుకుంటే ఏం జరిగింది? 70% మన దేశం ఇప్పటికీ వర్షాల మీద చాలా మంది పంటలు పండిస్తుంటారు. ఇప్పటికీ కల్టివేషన్ మీద మనం 70% డిపెండ్ అయ్యి ఉన్నాం. సో ఇప్పటికీ ఫార్మరే కింగ్. ఆ కింగ్ ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది, సివిల్ ఇంజనీర్లది. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కు పోవాలి, ఫార్మర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అడగాలి. వాటర్ ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిన సివిల్ సబ్జెక్ట్ నుంచి వాళ్ళకి వాటర్ అందే ఏర్పాట్లు చేయించాలి. గ్రావిటీ ద్వారా చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు. ప్రతి చోట పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలని రూల్ అయితే లేదు కదా. మీరు చిన్న చిన్నవి కూడా కట్టి వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ చేశారనుకో, డెఫినెట్ గా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతా పోతాయి. ఈ రకంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటే వెళ్ళొచ్చు దేశం అంతా.
ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మన దేశంలో కూడా తప్పనిసరిగా ఓవరాల్ ఇండియా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఇంకా రాబోయే కాలంలో చాలా జరుగుతాయి. ఎస్ సార్. చైనాకి మనకి డిఫరెన్స్ ఏముంది సార్ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా అట్లా మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ గా డిఫరెన్స్ అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి వాళ్ళు ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంది వాళ్ళ దగ్గర. రెండోది ఏంటంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అనేది సబ్జెక్ట్ అక్కడ బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. వాట్ ఈస్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ ఏంటంటే మనం ఎక్కువ ఆర్సీసీ స్ట్రక్చర్స్ మీద జనరల్గా వెళ్ళిపోతుంటాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్సీసీని ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ తో మిక్స్ చేస్తారు కొన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ లో. స్టీల్ స్ట్రక్చర్స్ వాళ్ళు రెండింటిని మిక్స్ చేసుకుని హై రైజ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ సబ్జెక్ట్ కూడా ఏంటంటే మనకి చాలా గొప్ప సబ్జెక్ట్ అది. మన ఎక్కడికైనా అలాంటి సబ్జెక్ట్ మన దగ్గర లేదా ఇండియాలో? మన దగ్గర ఉంది. ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇందాక అన్నాను కదా, రీసెర్చ్ అండ్ డైరెక్టరేట్ బలంగా ఉండాలి, R&D బలంగా ఉండాలి ఏ దేశంలో అయినా కానీ. ఇప్పుడు ఏ దేశంలో అయినా కానీ R&D అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలని బట్టి కొట్టుకుంటా వెళ్ళడం వేరు, సబ్జెక్ట్ని బట్టి కొట్టుకుంటా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకోవడం వేరు. దాన్ని అనలైజ్ చేసుకుంటే వెళ్ళారంటే మీరు మీకు మీ దేశానికి చాలా ఉపయోగపడతారు. మీరు నేర్చుకునే సబ్జెక్టు మీకు మీ సొసైటీకి మీ దేశానికి ఉపయోగపడితేనే మీరు చదివిన చదువు చదివినట్టు, లేదా చదువుని ఎవరికో ఉపయోగం లేదు. అలాంటి చదువు అక్కర్లేదు కూడా నన్ను అడిగితే. అందుకే ఇప్పటికీ అదే చెప్తాను నేను. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రాపర్ గా ఇన్నోవేటివ్ గా థింక్ చేయాలి. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ 3 years లో ఏదో వెళ్ళిపోద్ది, ఫైనల్ ఇయర్ లో చూసుకుందాం అన్న మైండ్ సెట్ తోనే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇష్యూ ఎవరు గుర్తుపెట్టుకోవాలంటే 145 కోట్ల జనాభా, మనం ఎంత ముందు నుంచే స్పీడ్గా పర్ఫెక్ట్గా అన్ని ప్లాట్ఫామ్స్ని నేర్చుకోగలిగితే అంత ఎదుగుతాం. అది వదిలేసి నేను ఏదో 1-2 చూసుకున్నాను అద్భుతాలు అయ్యే జరుగుతాయి అనుకుంటే జరగవయ్యి. 100 మంది మీరు 100 members బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు 5-4 సక్సెస్ అవుతున్నారు, మిగతా 95-96 ఫ్లాప్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. అంటే రీసెర్చ్ చేయక నెక్స్ట్ రకరకాల 1000 members ఇంజనీర్స్ అయ్యారు, ఎంతమందికి వస్తున్నాయి జాబులు? ఇక్కడ మన సివిల్లోనే తీసుకుంటే నిజమే, మన సివిల్లో పర్సంటేజ్ ఆఫ్ గెటింగ్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. దీంతో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సివిల్ ఇంజనీర్స్ వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు ఐటీ ఫీల్డ్కి. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మన దేశంలో చాలా తక్కువగా నడుస్తుంది, అదొకటి. రెండోది ఏంటంటే తొందరపడి ఎలా పడితే అలా పెట్టుబడులు పెట్టేసి నష్టపోవడం ఒకటి, బిజినెస్ లో రాణించలేకపోవడం అదొక కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత కనీసం 6 to 8 years పర్ఫెక్ట్గా మొత్తం ఆల్ ప్లాట్ఫామ్స్ సివిల్లో చూసుకుని అప్పుడు మీరు పెట్టుబడులు డిపాజిట్స్ పెట్టడము, ఇన్వెస్ట్ చేయడము చేసి ముందుకెళ్ళాలి. స్టూడెంట్స్ అంటే బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ఎట్లాంటి స్కిల్ నేర్చుకోవాలి సార్? బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ప్రధానంగా ఖచ్చితంగా అయితే ఆటోక్యాడ్, స్టాట్ ప్రోలు, ఈ ట్యాబ్లు, దాదాపు ఒక 14-15 కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులన్నీ నేర్చుకుంటే మంచిదే, కానీ ఎంత నేర్చుకున్నా కానీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. మీరు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోకుండా ఎన్ని కోర్సులు నేర్చుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు, యూజ్లెస్ అంటారా? అంటే అది ఏంటంటే ఇది ప్యారలల్గా నడుస్తుండాలి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ప్యారలల్గా నడుస్తుంది. ఇంకొకటి సార్, జనరల్ చాలా మందిలో ఉన్న ఒక మిత్ ఏంటంటే బీటెక్ అయిపోయిన వెంటనే సైట్ ఇంజనీర్కి వెళ్ళిపోతే అలా అలా శాలరీ పెరుగుద్ది, సీనియర్ అయిపోతాము. లేదు కొంతమంది ఏమనుకుంటారంటే ఎంటెక్ చేద్దాము, ఎంటెక్ అయిపోయిన తర్వాత సంథింగ్ అట్లా సివిల్ ఇండస్ట్రీలోకి వద్దామని కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం ఏమని వచ్చారంటే నిజంగానే ఎక్స్పీరియన్స్ వస్తుందా సైట్ ఇంజనీర్గా వస్తే అని అట్లా? ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంటెక్ చేయండి, మంచిదే, సబ్జెక్ట్ పెంచుకోవడం ఎప్పుడు మంచిదే. మీరు ఎంటెక్ చేసిన పిహెచ్డీ చేసిన ప్రాక్టికల్గా ఫీల్డ్స్లోకి ఎంటర్ అవ్వాలి, ఇన్వెస్టిగేటివ్ ఫీల్డ్ కూడా సైట్ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలి. ఇప్పుడు మన దాంట్లో సర్వే టీమ్స్ ఉంటాయి. ఒక సివిల్ ఇంజనీర్ అయినప్పుడు ఏ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే మీరు జీప్ నడపగలగాలి, కారు నడపగలగాలి, వ్యాన్ నడపగలగాలి, సర్వే ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్లి సర్వేలు చేయడం రావాలి ఫస్ట్. మీరు ఎంటెక్ చేసుకుంటూ కూడా ఈ ప్యారలల్గా చేయండి. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా నేను ఎంటెక్ చేశాను సార్, పిహెచ్డీ చేశాను సార్ అంటే మాత్రం సివిల్ ఫీల్డ్లో ఎదగడం అంత ఈజీ కాదు. సివిల్ ఫీల్డ్లో మీరు ఎదగాలంటే ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. అంటే సైట్ ఇంజనీర్ అంటే మార్నింగ్ ఎప్పుడో సైడ్ లోకి వెళ్తే మళ్ళీ నైట్ వస్తాడు, ఇంకా జీవితాంతం కదా సైట్ ఇంజనీర్ గానే ఉంటాడు, మరి శాలరీ పెరగదు, హైకులు రావు, అలానే బయట అనుకుంటా ఉంటారు. అది నిజం రాంగ్ కాన్సెప్ట్. అది ఒక జూనియర్ ఇంజనీర్ గా వెళ్ళిన తర్వాత ఆయన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అవుతారు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు,
తర్వాత పెద్ద కంపెనీలు అయితే సీఈఓలుగా కూడా అవుతుంటారు మన సివిల్లో కూడా. అది ఏంటి, ఒక కంపెనీ కార్పొరేట్ కంపెనీలో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద కంపెనీల్లో ఇంకా మీరు సొంతంగానే చేసుకోవాలి, అన్ని మీరే ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మరి అన్ని ప్లాట్ఫామ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. లేదంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్లు పోతాయి, ఉన్న డిపాజిట్లు పోతాయి, ఆ రకరకంగా ఉంటాయి. ఇప్పుడు తెలియక ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకోలేక ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు దరిదాపు 80% ఉన్నారు ప్రజెంట్ మార్కెట్లో. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు తిరిగి రావు, ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి, అక్కడ రేటు పెరగట్లేదు, కట్టిన రేటు అమ్ముదామన్నా కొనేవాళ్ళు లేడు. ఈరోజు ఏమైపోయిందంటే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. సో అలాంటి ట్రాప్లో ఎవరు ఇరుక్కోవద్దు. వాళ్ళు ఎవరో కట్టారు మనం కడదాం, లేదంటే అమ్మ నాన్న దగ్గర ఉన్న పైసలు మొత్తం లాగేసుకుందాం, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మించేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేద్దాం, వెనక ముందు చూసుకోకుండా చేస్తే మాత్రం మొత్తం మన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. సో అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఒకటికి 1000 సార్లు ఆలోచించాలి. అంతేగాని నేను ఏదో బిజినెస్ చేసేస్తా అని ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అనేది మొదట్లో అంత కరెక్ట్ కాదు. సార్ జనరల్గా ఒక సైట్ ఇంజనీర్కి సైట్లో ఎలాంటి క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి సార్? అంటే వర్కర్స్ చేత ఎట్లా పని చేయించుకోవాలి, వాళ్ళ బాస్ నుంచి ఎట్లాంటి ప్రెజర్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి వచ్చే డ్రాయింగ్స్ నుంచి తప్పులుగా చేస్తూ ఉంటారంట కదా, అట్లాంటివి ఏమైనా ఉంటాయి సార్? జరుగుతాయి. మిస్టర్ శివ, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైట్ ఇంజనీర్ అనే ఆయనకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండాలి సబ్జెక్ట్ మీద. సైట్ ఇంజనీర్ రోల్ ఎప్పుడు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ప్రాజెక్ట్స్లో. ఆయన ఫస్ట్ డ్రాయింగ్ని హౌ టు రీడ్ ది డ్రాయింగ్ ఒకటి, సెకండ్ ఆయన ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ తీసుకోవాలి, బాస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. తర్వాత ఆయనకు వచ్చిన సబ్జెక్టు సివిల్లో ఆయన చదువుకున్న సబ్జెక్టు అక్కడున్న మేస్త్రికి వర్కర్లకి తెలుగు అంటే వాళ్ళకి ఏ భాషలో వర్కర్స్ ఉంటారో ఆ భాషలోకి ఈయన వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఉంటే తెలుగు మేస్త్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేస్తావు అనుకో, వాళ్ళు దూరం పడిపోతారు, భయపడతారు కూడా. అందుకే మనం ఏం చేయాలంటే సివిల్ ఇంజనీర్ అనేమైనా ఏ గ్రూప్లో వెళ్తే ఆ గ్రూప్లో ఒక మనిషిగా ఇమిడిపోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ ప్రాజెక్ట్ క్లారిటీ వస్తుంది. దీనికి మీకు ఏం కావాలంటే విపరీతమైన డిజైర్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ నాది, ఈ ప్రాజెక్ట్ నేను అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఒక విధమైన ఇది ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ చేయగలుగుతారో మీరు త్వరగా ఎదిగిపోతారు. మీరు ఆ 10 గంటలు 8 అవర్స్ ఎండలో ఉన్నా కానీ మీకు ఆ ఎండ తెలియదు. మీకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా నేనేంటి ప్రైవేట్ జాబ్కి వచ్చాను, ఈ పాటికి నేను గవర్నమెంట్ జాబ్లో ఉండాల్సిన కదా, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నారంటే అక్కడ ఆ జాబ్ చేయలేరు మీరు. గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ అనేది లేవు, మాక్సిమం అంటే 1% 2%, 100 మందిలో ఒకరికి ఇద్దరికి వస్తున్నాయి. సివిల్లో అసలు గవర్నమెంట్ జాబ్స్ లేనట్టే ప్రజెంట్ అయితే ఏం లేవు, ఉన్నా కానీ తక్కువ మందికి వస్తున్నాయి. ఓకే. సో నేను ఏమంటామంటే మనం చదువుకున్న సబ్జెక్టు ఖచ్చితంగా వాళ్ళకి అర్థం కావాలి, నీ క్లయింట్కి అర్థం కావాలి, నీ అక్కడ ఉండే వర్కర్స్ మేస్త్రులకి సూపర్వైజర్లకి నీ జూనియర్లకి అర్థం కావాలి. బీయింగ్ ఏ సైట్ ఇంజనీర్ గా కాదు అంటే నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే నువ్వు ఆ సబ్జెక్ట్ న్యాయం చేస్తున్నాడు. అంతే, ఓకే. మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే కదా వాళ్ళు చేయాల్సింది. ఇంకొకటి సార్, అంటే నైట్ టైమే అంటే ఒక సైట్ ఇంజనీర్ వాళ్ళ టీమ్ ఒక ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు ఉంటే ముందు నైటే ప్లాన్ ఇచ్చేస్తారంట, మార్నింగ్ వచ్చి వర్కర్స్ వచ్చి వర్క్ చేసేస్తారంట, అది నిజమే సార్? అట్లా ఉంటుందా? అలా ఉండదు యాక్చువల్గా, ప్లానింగ్ ఉంటుంది. ఓకే. దీన్ని ఏమంటారంటే పిఎంసీస్ అంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ గ్రూప్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఏంటంటే క్లయింట్ తరపుని ఇంజనీర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ యొక్క స్కోప్ని బట్టి, ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీని బట్టి చాలా గ్రూపులు ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక G+3 అపార్ట్మెంట్ కట్టాలన్నప్పుడు ఒక సైట్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన కన్సల్ట్ డ్రాయింగ్స్ తీసుకుంటాడు పిఎంసీ దగ్గర, ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఈ రకంగా సైట్ ఇంజనీర్ అనే ఏంటంటే ఈజ్ ద మెయిన్ కోఆర్డినేటర్ బిట్వీన్ ఆల్. ఎవరు వాళ్ళు క్లయింట్కి, పిఎంసీ వాళ్ళకి, చీఫ్ కన్సల్టెంట్కి, చీఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్కి, అందరికీ కూడా మెయిన్ కోఆర్డినేటర్ సైట్ ఇంజనీర్ అవుతాడు. మొత్తం అతన్ని కాంటాక్ట్ అయ్యి డిస్కస్ చేస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, ఒక సైట్ ఇంజనీర్ పైన ఇంకొక 2 సీనియర్ సివిల్ ఇంజనీర్లు ఉంటారు, ఒక 4-5 సీనియర్ సివిల్ ఇంజనీర్ ఉంటే ఒక మేనేజర్ ఉంటారు. ఇంకా పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు వీళ్ళందరికీ సంబంధించి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి. గవర్నమెంట్లో ఎట్లాగా ప్రోటోకాల్ ప్రకారం మనకు పొజిషన్స్ వెళ్తాయి, ప్రైవేట్లో కూడా అలాగే నడుస్తుంటాయి మనం తీసుకునే ప్రాజెక్ట్ని బట్టి. ఇప్పుడు అందుకే మేమేం చెప్తామంటే సివిల్లో నువ్వు ₹1,00,000 ప్రాజెక్ట్ చేసావా, లేదా 10 కోట్లు చేసావా, 100 కోట్ల ప్రాజెక్ట్ చేసావా అనేది కాదు, ప్రతి ప్రాజెక్ట్ ఇంపార్టెంటే. ఇప్పుడు మన దగ్గరికి మామూలుగా వచ్చి ఒక 50,000లో
ఉన్నాయి సార్, నాకు ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టంటే బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్గా ఆయన దగ్గర ఉన్న 50,000కి నువ్వు న్యాయం చేకూర్చేటట్టుగా బడ్జెట్ తయారు చేసి కట్టిపెట్టి ఇవ్వాలి. నువ్వు ఆయనకి పూర్తి గౌరవం ఇవ్వాలి. 50,000 కదా అని చెప్పి నువ్వు నిర్లక్ష్యం చేయడానికి లేదు. 50 కోట్ల క్లయింట్కి ఎంత గౌరవం ఇచ్చావో 50,000 క్లయింట్కి కూడా 50,000 క్లయింట్కి కూడా నువ్వు అంతే ఇవ్వగలగాలి. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఏ స్థాయిలో అయినా కానీ ఏ స్టేజ్లో అయినా ఏ క్లయింట్ తోటి నువ్వు నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడానికి లేదు. ఇన్ అడిషన్ టు దట్ ఏమవుతుంది, మీరు లైసెన్స్లు తెచ్చుకుని ఆఫీస్ పెట్టుకున్నారు, మీ ఆఫీస్కి వచ్చారు, ఆయన ఇస్తాడు ప్రాజెక్ట్, మీకు లేకపోతే లేదు. గవర్నమెంట్ నామ్స్ ఏం చెప్తాయంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి డేటా క్లయింట్కి ఇవ్వాల్సిన బాధ్యత లైసెన్స్ హోల్డర్గా నీకు ఉంటుంది. అది ఆయన చాయిస్, ఆయన నీకు ఇస్తాడా లేకపోతే వేరే ఆయనకి ఇచ్చుకుంటాడా ప్రాజెక్ట్ అనేది క్లయింట్ చాయిస్. దాన్ని కామెంట్ చేసే రైట్స్ కూడా మనకు ఉండవు. అదొక పద్ధతి. సో ఈ రకంగా ఏం చేయాలంటే సివిల్ ఇంజనీర్ అనేవాడు ముందు సొసైటీలో ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోగలగాలి. మరి అదేం చేసుకోకుండా నేను ఆఫీస్ పెట్టాను వీళ్ళు ఎందుకు రావట్లేదు జనం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని వేల ఆఫీసులు ఉన్నాయి. అవును, ఓకే, 145 కోట్ల జనాభాలో కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్కి ఎదురు చూస్తుంటే బిజినెస్లో కూడా కొన్ని వేల కొలది ఆఫీసులు ఉన్నాయి. నీ ఆఫీసు నువ్వు ప్రొజెక్ట్ చేసుకోగలగాలనుకుంటే ముందు నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా లేకుండా సొసైటీని అనుకుని నువ్వు చదువుకున్న కాలేజీని అనుకుని అమ్మ నాన్న పెట్టుబడులు ఇవ్వలేదని అనుకుని మనం చేయకుండా వాళ్ళ దోషం అనుకో, మనకి ఇంకా నష్టం జరుగుతుంది. అట్లా ఆ రూట్లో వెళ్ళకూడదు. నేను అందుకే చెప్తున్నాను, ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ దొరకాలంటే సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది కనుక నేను అప్పట్లో సాఫ్ట్వేర్లోంచి 1.5 year చేసినా కానీ మళ్ళీ నా సివిల్కి నేను వచ్చేసాను. మరి అదే టైంలో మరి దరిదాపు మా బ్యాచెస్కి సంబంధించి 60 to 70% సాఫ్ట్వేర్లోనే సెటిల్ అయిపోయారు. అల్టిమేట్గా నేను ఏం చెప్తామంటే నువ్వు ఏ ఫీల్డ్ అన్నా ఉండు, ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయగలిగితే జీవితం చాలా బాగుంటుంది. ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయకుండా ఇది తప్పక నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను అనుకుంటే మాత్రం దానివల్ల నీ లైఫ్ ఎంత శాలరీ వచ్చినా యూజ్లెస్. అదే కదా, ఇప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించు, 100 ఆఫీసులు పెట్టు, నీకు సెల్ఫ్గా నీ మైండ్కి ఆనందం దొరకలేదు నీ సబ్జెక్ట్లో, దానివల్ల ఉపయోగం లేదు. నీకు నీ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ జరిగింది, నేను వద్దన్నా నువ్వు 24 hours పని చేస్తావు. ఒక 100 కోట్లు ప్రాజెక్ట్ జరిగిందంటే నువ్వే 1 year ఎందుకు సార్ ఇది నేను 8 monthsలోనే కంప్లీట్ చేయగలుగుతాను అంటావు. ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్. దీనికి ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకాలజీ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ సబ్జెక్ట్. ఓకే, నేను అందుకే అన్నాను ఫిజికల్ ఫిట్నెస్ కూడా మన ఫీల్డ్కి చాలా ఇంపార్టెంట్. ఏం సార్ ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మంచి బిల్డర్లు లేరంటే ఉండొచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, తిరగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 14వ floor కొత్తగా కడుతున్న బిల్డింగ్లో మనం పోయి చెక్ చేయాలి. ఫస్ట్లో లిఫ్ట్లో ఉండవు, లిఫ్ట్ ఎప్పుడు వస్తుంది లాస్ట్కి అంతా అయిపోయినా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. లాస్ట్ స్టేజ్లో జరుగుతుంది. అప్పుడు టెంపరీ ఉంటే కొన్ని పని చేయవు. అందులో మీరు ఎక్కగలగాలి 14 floors ఎక్కి దిగ్గలగాలి. ఎలా అంటే మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏజ్ మీకు పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ గా ఏంటంటే నువ్వు ఆల్రెడీ నీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక అది ఎలాగ జనరేట్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఉందనుకో నువ్వు అన్ని ఎక్కగలుగుతావు, ఆ స్లాబ్స్ నువ్వు చెక్ చేసుకుంటావు, కింద దిగుతావు. నీకు అదే ఫిజికల్ ఫిట్నెస్ లేదనుకో కింద ఏమంటే బాగానే ఉంటుంది సార్, కింద ఫ్లోర్లు మంచిగానే ఉన్నాయి కదా అంటే క్లయింట్ నిన్ను నమ్మడు. నీ ఫీజు నువ్వు తీసుకో, పైకి వెళ్తావు, 14th floor చెక్ చేస్తావు, దిస్ స్లాబ్ ఈస్ ఫిట్ ఫర్ ఆక్యుపెన్సీ అంటావు. ఇంకా నీకు డౌట్ ఉంది, ఉంటే దాంట్లో ఏంటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు అని ఉంటాయి. ఎవరో బిల్డర్ కడతాడు, క్లయింట్కి డౌట్ వచ్చి స్ట్రక్చరల్ ఇంజనీర్కి అప్రోచ్ అవుతాడు, సార్ ఆయన మా బిల్డర్ కట్టాడు, ఆ బిల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా మీరు చెప్పండి అంటాడు. మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ డౌట్ వచ్చిందంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు చేస్తాం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు అంటే చాలా ఉంటాయి, అందులో అల్ట్రాసానిక్ టెస్ట్, కార్బనేషన్ టెస్ట్, చాలా రకాల టెస్ట్లు, 9 రకాల టెస్ట్లు ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దానికి. అది తీసుకుని రీడింగ్స్ తీసుకోవాలి. ఆ రీడింగ్స్ అన్ని కూడా చేసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇవి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లేదా అయిపోయిన తర్వాత. ఓకే, ఎప్పుడంటే ఇప్పుడు క్లయింట్ ఒక బిల్డర్కి ఒక వర్క్ ఇచ్చాడు, ఆ క్లయింట్కి డౌట్ వచ్చింది నా బిల్డింగ్ ఈ బిల్డర్ కట్టలేదా అని. అలాంటప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర అప్రోచ్ అవుతారు వీళ్ళు. ఈ రోజు రేపు కూడా ఏంటంటే మనం ఏ వాల్ అయినా కానీ ఎంత స్ట్రెంగ్త్ లో కట్టాడైనా, ఎంత కాంక్రీట్ ఉంది, ఎంత స్టీల్ ఉందని ఇట్లా ఈజీగా చెప్పొచ్చు. సెట్ ఆఫ్ సేఫ్టీ ఎంత, దానికి ఏంటి అనేది స్కాన్ చేసి చెప్పేస్తారు, స్కాన్ చేసేస్తారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ టెర్మినాలజీలోనే హ్యూమన్ బాడీ స్కానింగ్ అనుకుంటారు, బిల్డింగ్ కూడా మొత్తం స్కాన్ చేసేయచ్చు. అందులో ఎన్ని చీకులు ఉన్నాయి, ఏంటి స్టోరీ ఏంటి, అసలు ఏ స్టీల్ వాడారు,
కాంక్రీట్ M25 M30 M10 ఏం వేశారు మొత్తం వచ్చేస్తాయి. ఈ కాకుండా ఇంకోటి ఏం జరుగుతుంది, ఎర్త్క్వేక్ జోన్స్ అని ఉంటాయి మామూలుగా తెలుసు. మనం ఇప్పుడు హైదరాబాద్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన దక్కనపేట భూమి, ఎర్త్క్వేక్స్ రావు అది ఇదని చెప్తారు. ఎర్త్క్వేక్స్ రావడానికి రాకపోవడానికి ఏంటంటే రకరకాల కారణాలు. ఎర్త్ క్రస్ట్ అనేది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవ్రీ 5 years చేంజ్ అవుతుంటుంది. లాస్ట్ టైం కూడా వచ్చింది సార్ హైదరాబాద్ లో, 4.9 మాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది. మీరు ఏం చేయాలంటే కొన్ని డివిజన్స్ లో సెపరేట్ గా కొన్ని డిజైన్స్ ఉంటాయి ఎర్త్క్వేక్ జోన్ సంబంధించి, ఆ జోన్ మీద ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇదొక పద్ధతి. ఇప్పుడు ఈ రోజు మరి సరే ముందుగానే మనం చెక్ చేయాలి కదా, ఎర్త్క్వేక్స్ రాకుండా ఎట్లాంటి సేఫ్టీ తీసుకోవాలని ముందుగానే మనం చెక్ చేసుకుంటాం. డిజైన్స్ ఉంటాయి దానికి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కొన్ని రకాల డిజైన్లు ఉన్నాయి. మన హైటెక్స్ టవర్ తీసుకోండి, మనం ఎక్కడ మాదాపూర్ లో ఫస్ట్ లో కట్టారు సైబర్ టవర్స్. ఇప్పుడు ఏదైనా వచ్చింది ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఒక 9 inches ఇలా మూవ్ అయ్యి మళ్ళీ బ్యాక్వర్డ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పుడు మన హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్లు ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కువ గ్రీన్ బిల్డింగ్లు ఉన్న సిటీ ఏదంటే హైదరాబాదే. మనం ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ మనం చాలా బాగున్నాం. అదొకటి. నెక్స్ట్ మేము ఇంకా ఏం చెప్తాము, సివిల్ ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ ఎలక్ట్రిఫికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ప్రతిరోజు కూడా మినిమం మన దేశంలో ఖాళీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లంతో 45 నుంచి 50 మంది చనిపోతున్నారు. ఫైర్ వల్ల చనిపోయేది తక్కువ, సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్లు అయిపోతున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కూడా ఏం జరిగింది, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ల వల్లనే ఫైర్లు జరిగి మనుషులు చచ్చిపోయారు. ఎలక్ట్రిఫికేషన్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ తో పాటు సివిల్ ఆయన కూడా పూర్తి అవగాహన తెచ్చుకోవాలి దాని మీద. నేను సివిల్ ఇంజనీర్ కదా, ఆయన ఎవరు ఎలక్ట్రిషియన్, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ చూసుకుంటాడు అనుకోవడానికి లేదు. బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్ నీకు అన్ని రావాలి. మెయిన్ సబ్జెక్ట్ నీకు సివిలే, ఓకే ఫైన్. నీకు ఎలక్ట్రిఫికేషన్ తెలియాలి, మెకానికల్ సంబంధించి బేసిక్స్ తెలియాలి, లిఫ్ట్ ప్రొవిజన్స్ అవన్నీ తెలియాలి, ఏసీ డక్ట్స్ ఎట్లా పెడతారో ఏంటో తెలియాలి, ప్లంబింగ్ పర్ఫెక్ట్ గా తెలియాలి, మీకు ఫైర్ ఫైటింగ్స్ ఎక్కడ పెడతారో పర్ఫెక్ట్ గా తెలియాలి. కొన్ని చోట్ల సరైన ప్లానింగ్ లేకపోవడం తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ప్లంబింగ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏసీ డక్ట్లు చేయాలని ఉన్నాయి, చేసిన వర్క్ పగలగొట్టిన చూస్తాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ థింకింగ్ లేకపోవడం, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. లైఫ్కైనా బిల్డింగ్కైనా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు అల్టిమేట్గా నేను ఈ విషయాన్ని ఎందుకు ఎక్కువగా చెప్తున్నానంటే ఇప్పటికీ మన దేశంలో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఫైర్ ఫైటింగ్ సంబంధించి ఆఫీస్ ఉంటుంది, మన జిహెచ్ఎంసి పక్కన పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఓకే, 6వ floor లో ఫైర్ ఫైటింగ్ సంబంధించి మనకి అప్రూవల్స్ ఇస్తారు. ఇప్పటికీ కూడా ఎలక్ట్రిఫికేషన్ ప్రాబ్లమ్స్ తోటే ఫైర్ ఎక్కువగా షార్ట్లు అయిపోయి మనుషులు పోతున్నారు. మీరు మన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే అంటాం కదా, ఒక్క ప్రాణాన్ని మనం బతికించగలిగిన కాపాడగలిగినా కానీ నువ్వు చదువుకున్న చదువు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు. తర్వాత ఒక్క 4 రైతులకి నువ్వు విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు వచ్చేటట్టు కాంట్రూ సెక్షన్స్ సెటిల్ చేసి వాటర్ లేని రైతులకి నువ్వు నీ బుర్ర ఉపయోగించి ఒక 4 10 మందికి ఒక వాటర్ ఇవ్వగలిగావంటే నువ్వు సక్సెస్ అయిపోయినట్టే సివిల్ ఇంజనీర్గా. ఇందులో ఏం డౌట్ లేదు. నీ లైఫ్ సక్సెస్ అయింది, నీ చదువు సక్సెస్ అయింది. అది చూపించుకోవచ్చు కూడా సార్, ఇలా ప్రాజెక్ట్ చేసాము చేశాను అని అతను. ఇంకోటి ఏం జరుగుతుంది అంటే మన దేశంలో మనం చేసిన పనులు ప్రపంచానికి ఉన్నదన్నట్టు చెప్పుకోవడంలో తప్పలేదు. లేనిది చెప్పుకుంటే తప్పే. నువ్వేం చేసావు, నువ్వేం స్టడీ చేసావు, నువ్వు ఏ ప్రాజెక్టులు చేసావు జెన్యున్గా చెప్పుకోండి. మనం ఏమొచ్చు మనకి అది చెప్పుకుంటే మన కోసం కనెక్ట్ అయ్యే మనుషులు ఉంటారు. మనం వాళ్ళకు ఉపయోగపడతాం, వాళ్ళు మన ఎదుగుదలకు ఉపయోగపడతారు. ఇప్పుడు అది పోయింది. ఆ సిస్టమ్ లేకుండా మనం ఏదో చేసేస్తున్నాము అదేదో చేసేస్తున్నాం అంటే మొత్తం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనెక్టివిటీ లోపిస్తుంది అక్కడ. ఎవరికి కావాలి మనం అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మనం ఏం చేయాలనేది, ఉద్యోగం చేయాలా, బిజినెస్ చేయాలా, ఇంకోటి చేయాలనేది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు స్టాట్ ప్రో అవగానే స్టాట్ ప్రో పేపర్లు ఎక్కడ పెట్టి నేను 8 floors 9 floors కడతానంటే ఆ బిల్డింగ్ ఉండదు. స్టాట్ ప్రో అనే రీడింగ్స్ ఓన్లీ క్రాస్ చెక్ పనిచేస్తాయి. నీకు ప్రాక్టికల్గా ఆ సైట్లో ఉండే పరిస్థితి ఏంటి, సరౌండింగ్లో ఉన్న సిచ్యుయేషన్స్ ఏంటి, అక్కడ ఉండే ఇంతకుముందు ఉన్న స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏ రకంగా చేశారనే డేటా మొత్తం పెట్టుకుని అప్పుడు నువ్వు వర్క్ని ఇది చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప నాకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ ఎవరు అవసరం నాకు అక్కర్లేదు నేను కట్టేస్తానంటే ఆ బిల్డింగ్లు చాలా డేంజర్లో పడతాయి. అది చేయడానికి లేదు. ఇప్పుడు సార్ అంటే కొద్దిగా ప్లేస్ ఉందంటే చాలు ఒక 3 floor అండి, ఒక 5-6 floors లేపేస్తాను అంటే సన్నంగా లైక్ సింగిల్ రూమ్స్ అట్లా లేపేస్తున్నారు.
దాని వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఎర్త్ వచ్చినప్పుడు కానీ గవర్నమెంట్స్ అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్కింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి 50 గజాలు 60 గజాలు 40 గజాలు ఉన్నా కానీ Stilt+1 పర్మిషన్ ఇస్తుంది 100 లోపు వాటికి. 100 ఉంటే కనుక Stilt+2 ఇవ్వడం జరుగుతుంది. స్టిల్ట్ అంటే ఏంటి, పార్క్ కి మనం ఏం కట్టకపోతే దాన్ని స్టిల్ట్ అంటాము, ఏదన్నా కడితే కనుక మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తుంది. ఏమి కట్టకపోతే దాన్ని స్టిల్ట్ అంటాం. అంటే అది కూడా మన రోడ్ లెవెల్ కే ఉంటుంది స్టిల్ట్ కూడా. సెల్లార్ అంటే కనుక అందరికీ తెలుసు బిలో గ్రౌండ్ లెవెల్స్. అక్కడ ఏం చేయడం వల్ల ఏమిటంటే గల్లీలన్నీ కూడా మన హైదరాబాద్ గల్లీలు తీసుకుంటే 20 ఫీట్లు 22 ఫీట్లు 25 ఫీట్లు ఎక్కువ ఉంటాయి. సో మన పార్కింగ్ ఏరియా ఎప్పుడు ఉంచుకుంటే కనుక మన వీధిలో వెహికల్స్ పెట్టకుండా మన పార్కింగ్ లో పెట్టుకోవడానికి ఉంటుంది. అవి కూడా సేఫ్ సైడ్ ఉంటాయి. రూల్ ఏంటంటే Stilt+2కి మించి ఇవ్వరు 100 గజాల లోపు. కడుతున్నారంటే అనాథరేట్ గా కడుతున్నారు వాళ్ళు. అంటే దానివల్ల అందరికీ నష్టమే, వాళ్ళకి కూడా నష్టమే, డేంజర్ కూడా. అంటే రీసెంట్ గా మనం ఒకటి జస్ట్ ఏదో పక్కన ఇంకో వేరే ఫ్లాట్ లేపుదామని జస్ట్ అండర్ గ్రౌండ్ లోపలికి తవ్వారు. అదేమైంది, జస్ట్ పక్కన ఉన్న ఫ్లాట్ లైట్ గా టిల్ట్ అయింది మొత్తం. దీని వల్ల ఆ ఫ్లాట్ కూడా కొలసాల్సి వచ్చింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి, సపోర్ట్ ఇచ్చుకోవాలి పక్కనున్న వాటికి. పక్కన ఇప్పుడు మనం జాగాలో మనం తవ్వేసుకుంటాం మన ఇష్టం అంటే కుదరదు. పక్కన ఉండే వాళ్ళ ఫౌండేషన్స్ కూడా చూసుకుని అక్కడ ఉండే మట్టి మెత్తంది అయినప్పుడు వాళ్ళ ఫౌండేషన్ కి ఇబ్బంది లేకుండా నువ్వు చేయగలగాలి. అలా చేయకుండా నీ ఇష్టం నువ్వు తవ్వగలితే క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళు. జస్ట్ ఆ బిల్డింగ్ ఒక లిటిల్ బిట్ జస్ట్ ఒక సెంటీమీటర్స్ గ్యాప్ లో టిల్ట్ అయినందుకు మొత్తం బిల్డింగ్ కూల్చేసారు హైడ్రా వచ్చి. సిచ్యువేషన్ లో వేరే ఏదైనా జరిగితే గనక ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారని తీసేస్తారంటారు అలాంటివి? ఒక్కసారి కాలం టిల్ట్ అయినా బిల్డింగ్ టిల్ట్ అయినా కానీ తీకి తప్పదు. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ అనేది ప్రజలను రక్షించుకోవడానికి ఉన్న ఇబ్బంది పెట్టడానికి కాదు. అవి హైడ్రా కావచ్చు, తర్వాత కొన్ని ఫైర్ ఫైటింగ్ సర్వీసెస్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే జనాల్ని కాపాడడానికి ఉన్నాయి. ఏదో జనాలను ఇబ్బంది పెట్టేద్దాము అందుకోసం లేవయ్యి. అంటే జస్ట్ ఇప్పుడు బిల్డింగ్ అయిందంటే ఖచ్చితంగా మీరు తీసేయాలి. దాన్ని ఎలా ఎంచుతారు? దాన్ని మీరు దాన్ని సరి చేయలేరు కదా. అదేమి ఎలాస్టిసిటీ కాదు కదా. డిస్టర్బ్ అయిపోయిన ఫౌండేషన్ మీరు సరి చేయాలనుకుంటే మళ్ళీ ఫౌండేషన్ లోకి వెళ్ళి ఆ టెక్నాలజీస్ వేరు. దానిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఏం చేస్తారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని రిమూవ్ చేసేస్తారు. ఇక్కడ జనాల ప్రాణాలు ముఖ్యం. ఎందుకంటే జనాలు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటది కనుక తీసేస్తారు. అంటే ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి కదా సార్. ఇప్పుడు ఒక బిల్డింగ్ ద్వారా జాకీస్ పెట్టి లేపుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఏమి అంటే ఏం ప్రాబ్లం కదా దానికి దీనికి రిలేటెడ్ గా? ఏం జరిగిందంటే ఇది లిఫ్టింగ్ టెక్నాలజీ టిల్ట్ అయినప్పుడు అనేది కాదు. అది ఏమైందంటే బొంబాయిలో ఇవి జరగడం చేస్తారు. ఇంతకు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ రోడ్ లెవెల్స్ పెరిగిపోతుంటే వాటర్ స్టాగ్నేషన్ జరుగుతుంది అని చెప్పేసి బిల్డింగ్ అప్లిఫ్ట్ చేస్తున్నారు. అప్లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్ కొన్ని బిల్డింగ్ 1:1.8 1:1.4 ఇట్లా ఉంటుంటాయి. ఎప్పుడైతే మీరు అప్లిఫ్ట్ చేసి దాన్ని సరి చేస్తారో ఫ్యాక్టర్ సేఫ్టీ ఖచ్చితంగా అది 60-70% తగ్గిపోతుంది. దాని ఎఫిషియన్సీ కూడా పడిపోతుంది. ఉంటుంది అది ఎఫిషియన్సీ పడిపోతుంది. దానికి కూడా ఫౌండేషన్ లో చాలా ఖర్చులు ఉంటాయి. అది సెపరేట్ టెక్నాలజీ. ఇప్పుడు మేమేం చెప్తామంటే చిన్న బిల్డింగ్లో ఆల్రెడీ డిప్రిషియేషన్ వాల్యూస్ ఉన్న బిల్డింగ్లకి అది పనికిరాదు. ఇప్పుడు ఏదైనా కొత్త బిల్డింగ్ లో 2 కాలాలు టిల్ట్ అయినాయి, ఆయన ఏదో కష్టపడి కట్టుకున్నాడంటే స్పెషల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు వీళ్ళందరూ కలిసి దాన్ని ఏదైనా కొంచెం సరి చేయడానికి ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. కానీ ప్రతి బిల్డింగ్ కి ఈ టెక్నాలజీ యూజ్ కాదు. ఈ టెక్నాలజీ అన్నిటికీ యూజ్ కాదు ఇది. సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ ఎట్లా వేస్తారు సార్ ప్రాజెక్ట్స్ కి? మనం గవర్నమెంట్స్ వేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఈ ప్లేస్ కట్టవచ్చు అలాంటి వాటి టెండర్స్ ఎట్లా వేస్తారు? టెండర్స్ ఎలా వేయడం అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 50 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉండే చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఒక SSR రేట్ అనేది తయారు చేస్తారు. అంటే మిమ్మల్ని అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేశారు, అందుకని చేసాము. అది చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు పిలుస్తారు, రిజిస్టర్డ్ కాంట్రాక్ట్లు పిలుస్తారు, టెండర్స్ సబ్మిట్ చేయమంటారు. టెండర్స్ లో 2 రకాలు ఉంటాయి, ఫైనాన్షియల్ బిడ్ ఉంటుంది, టెక్నికల్ బిడ్ ఉంటుంది. అంటే ఒక కాంట్రాక్టర్ 2 సబ్మిట్ చేయాలి, ఫైనాన్షియల్ బిడ్ సబ్మిట్ చేయాలి, టెక్నికల్ బిడ్ సబ్మిట్ చేయాలి. ఫైనాన్షియల్ బిడ్ అంటే ఏంటి, వాళ్ళు SSRకి ఇచ్చారు, SSR మీద నేను 10% ఎక్కువ ఇస్తానని నేను పని చేస్తాను లేకపోతే చేయనని చెప్పే అధికారం నాకు ఉంటుంది, నేను సబ్మిట్ చేస్తాను. ఇంకొక ఆయన 5%కే చాలా అంటాడు, ఇంకొక ఆయన మీరు SSRకి ఇచ్చారు కదా సార్ నేను అదే కంటిన్యూ ఐ క్యాన్ డూ అని చెప్పి ఆయన టెండర్ సబ్మిట్ చేస్తాడు. అలా చేసినప్పుడు ఆ వర్క్ ఆటోమేటిక్గా ఆయనకి రావడం జరుగుతుంది.
ఇంకొక ఆయన కాంపిటీషన్ పోయి దాన్ని -15 కూడా నేను చేయగలుగుతాను అంటాడు. అంటే డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ నామ్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క నామ్స్. R&B సెపరేట్, పంచాయతీరాజ్ సెపరేట్, ఆర్కియాలజీ సెపరేట్, సోషల్ వెల్ఫేర్ సెపరేట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెపరేట్. వాళ్ళ నామ్స్ ని బట్టి మీరు వేయాలి. మీరు ఏదో 40% లెస్ కంటే మీకు ఏం వర్క్ ఇవ్వరాలు. ముందే చెప్పేస్తారు సార్ మనకి నామ్స్ ఉంటాయి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఒబే చేస్తేనే మీకు ఆ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్స్ ఇస్తారు. అది ఇంటికి ఇస్తారా ఇవ్వరు కదా. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టెండర్ లో అది ఉంటారు. అంటే ఈవెన్ అమౌంట్ తక్కువ వేసినంత మాత్రాన వాళ్ళకి ఏమైనా టెండర్ రాదు. టెక్నికల్ బిట్ కూడా సూట్ అవ్వాలి వాళ్ళకి అందులో. అసలు మీ ఆఫీస్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి అన్ని, అందుకే కదా టెక్నికల్ బిట్ అంటుంటాం. ఈ రెండు సబ్మిట్ చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ విల్ టేక్ డెసిషన్. పెద్దవాడికి చీఫ్ ఇంజనీర్ ఏదో చిన్న కొన్ని వర్క్లు ఉంటాయని డిప్యూటీ లెవెల్లో తీసుకుంటారు. ఒక మాదిరి లెవెల్లో ఉన్న ఒక మోర్ దెన్ 2 CR అలా ఉన్నప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ తీసుకుంటారు. అదే ఒక డిపార్ట్మెంట్ ఒక రకంగా మారుతుంటది. అది కాన్స్టెంట్ గా ఏమి ఉండవు. సో ఆ రకంగా ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఏం జరిగింది అందరికీ తెలుసు. వర్షాలు వచ్చినప్పుడు సగం సిటీ మునిగిపోతుంది. దీనికి ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేశారు, సివరేజ్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. SNDP పట్టుకొచ్చారు. SNDP ప్రాజెక్ట్ అనేది DPR ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి, డ్రాయింగ్ సబ్మిట్ చేయండి ఇవన్నీ అన్నప్పుడు చాలా మంది సబ్మిట్ చేశారు. మనం VS ఇంజనీర్ కన్స్ట్రక్షన్ కూడా మేము కూడా ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం. DPR సబ్మిట్ చేస్తాం. చాలా మంది సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ క్రోడీకరించి బెస్ట్ తీసుకున్నారు. బెస్ట్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే అండర్ గ్రౌండ్ టనల్స్ అవి అండర్ టనల్ ఏం కాదు, రోడ్డు మీద. మీరు SNDP అంటే సివరేజ్ నాలా డెవలప్మెంట్ హెవీగా రెయిన్స్ వచ్చినప్పుడు సర్ప్లస్ వాటర్ పోవడానికి మనకి రోడ్ లెవెల్ పక్కన మీరు సైట్స్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా చోట్ల పనులు జరిగాయి. పనులు దరిదాపు మార్కెట్ లో మన హైదరాబాద్ సిటీలో ఇప్పటికీ ఒక 50% కంప్లీట్ అయింది. జరుగుతున్నాయి సార్, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మన కాంటూర్ లెవెల్ సెక్షన్స్ తీసుకుంటే మీకు మన బంజారా హిల్స్ 628 మీటర్స్ అని హైయెస్ట్ లెవెల్ అది ఉంటుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. అక్కడ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఏం స్టాగ్నేషన్ జరగదు. తర్వాత అక్కడ వాటర్ నిలబడదు వాళ్ళకి, ఎందుకంటే హైయర్ లెవెల్స్ లో ఉన్నారు వాళ్ళు. మన హైదరాబాద్ యావరేజ్ లెవెల్ ఎంత 542 మీన్స్ లెవెల్. ఇప్పుడు దిల్సుఖ్నగర్ జోన్ తీసుకుంటే ఎంత 522. దానివల్ల ఏమవుతుందంటే ఈ మలక్పేట నుంచి వచ్చే నీళ్ళు ఇవన్నీ కూడా చైతన్యపురి, దిల్సుఖ్నగర్ అప్ టు ఎల్బీనగర్ దాకా స్టాగ్నేషన్ ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటి ఏరియాలు చాలా ఉన్నాయి కొత్తపేట కనుక. కొన్ని చోట్ల పోతే కొన్ని చార్మినార్ ఏరియాలో కొన్ని అలా ఉన్నాయి. అదే విధంగా మీకు ప్రగతి నగర్ సైడ్, KPH సైడ్ కొన్ని ఏరియాలు అలా ఉన్నాయి. సో ఎలా ఉన్నప్పటికీ కూడా నీళ్ళు స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్స్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారు, SNDPని పట్టుకొచ్చారు. SNDP అంటే సివరేజ్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడు వచ్చింది సార్ ఈ ప్రాజెక్ట్? SNDP స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years పైన. ఇవన్నీ ఏం చేస్తారు, ఈ వాటర్ అంతా తీసుకెళ్లి మూసీకి కనెక్టివిటీ చేసి మూసీ ద్వారా నీళ్లు బయటికి పంపేస్తారు. ఎప్పుడైతే మీకు ఓవర్ ఫ్లడ్ వాటర్ వచ్చిందో లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి, చిన్న హౌసెస్, వాళ్ళు చిన్న ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఫర్నిచర్స్ అన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో కొట్టిపోయినాయి. మన 2020 టైంలో వచ్చిన ఫ్లాట్స్ కి, హైదరాబాద్ లో వచ్చిన ఫ్లాట్స్ కి. ఇప్పుడు ఆ మాత్రం ఏర్పాటు చేసుకోవడానికి పాపం వాళ్ళకి కనీసం 10-12 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు పాపం మీకు సివిక్ సెన్స్ అనేది ఎక్కువ డెవలప్ చేయగలగాలి. గొప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ బతుకుతారు. మన దేశంలో ఇప్పటికీ కూడా పవర్టీ లైన్ తీసుకోవచ్చు, లో ఇన్కమ్ గ్రూప్స్ 50% ఉన్నాయి మన దేశంలో. ఒక సివిల్ ఇంజనీర్ గా ముందు మనం ఏ పనైనా చేసినప్పుడు ఈ గ్రూప్ కూడా కన్సిడరేషన్ లో ఆలోచించుకోవాలి. మీరు కూడా సివిల్ ఇంజనీర్ గా ఒక సబ్మిట్ చేయొచ్చు గవర్నమెంట్ కి. ఒక సిటిజన్ గా, ఒక సివిల్ ఇంజనీర్ గా, ఒక లైసెన్స్ ఇంజనీర్ గా మీకు ఆ బాధ్యత ఉంది, మీకు రైట్స్ కూడా ఉన్నాయి. సార్ పలానా ఏరియాలో ఇంత ప్రాబ్లం జరుగుతుంది జనాలకి, మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఆటోమేటిక్ గా మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టే. ఎప్పుడైతే మీరు ఇంటర్మింగిల్ అవుతారో పబ్లిక్ తోటి, వ్యక్తిగతంగా మీరు ఎదుగుతారు, లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు సర్వీస్ మోటో పెరుగుతుంది. మేము అందుకే సర్వీస్ మోటో పెరగడానికి మేము ఏమంటామంటే ప్రతి సివిల్ ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీలో జాయిన్ కమ్మంటాం. అది మీ ఇష్టం. మీరు రోటరీ క్లబ్ జాయిన్ అవ్వండి, లయన్స్ క్లబ్లు జాయిన్ అవ్వండి, లేదంటే కొన్ని నాన్ గెజిటెడ్ ఇవి ఉంటాయి NGO ఆర్గనైజేషన్స్, దాంట్లో జాయిన్ కావండి. సర్వీస్ యాక్టివిటీ పెంచుకోండి. ఆ సర్వీస్ యాక్టివిటీ ఎప్పుడైతే పెంచుకుంటారో మీ సీనియర్స్ అందరితో కొంత ఇంట్రాక్షన్ పెరుగుతుంది, వాళ్ళ అనుభవాలు మీకు తెలుస్తాయి. నేను రిజర్వ్గా ఉంటాను, నేను అవన్నీ పట్టించుకోను అంటే మాత్రం ఈ ఫీల్డ్కి రావద్దు. డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు సార్ మీరు, రావద్దని చెప్పారు. దానికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, మీకే ఉపయోగం ఉండదు. ఈ ఫీల్డ్కి మీరు రావాలనుకుంటే మీరు ఏ సిచ్యుయేషన్కి, ఏ కండిషన్కి అయినా కానీ మీ మైండ్ని సెట్ చేసుకొని నేను ఈ సర్వీసెస్ చేయగలగాలి, ఈ సర్వీసెస్ నేను చేస్తాను, దీనివల్ల దేశానికి, సొసైటీకి ఉపయోగం అనుకుంటే ఆటోమేటిక్గా నీకు ఉపయోగం జరుగుతుంది.
ఈ రోజు ఇది చేశాను కాదు నాకు ఏం మిగిలిపోయింది అని అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది ఈ ఫీల్డ్ లో. ఇప్పుడు వేరే దేశాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే చైనాలో ఇంజనీర్లు అన్ని ప్రాజెక్టులు చేస్తున్నాడంటే ఆయన ప్రతి క్షణము కూడా దేశానికి సంబంధించిన విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు అక్కడ. అది ఎన్ని ప్రాజెక్టులు అంటే ఒక రకంగా దూకుడే వాళ్ళు వెళ్ళే దూకుడు చూస్తే అసలు మనం తట్టుకోలేము, అంత స్పీడ్ ఉంటారు చైనాలో ఇంజనీర్లు. ఇప్పుడు చైనాలో ఇంజనీర్లు పొగడపోవడం అనేది కాదు, మంచి ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీరు తీసుకోండి. అదే అంటే ఫ్రాన్స్ లో తీసుకోండి, ఫ్రాన్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చాలా బాగా నడుస్తున్నాయి. ఈవెన్ మనకి కొన్ని వేరే దేశాలు జపాన్ లో ప్రాజెక్ట్స్. ఇప్పుడు గల్ఫ్ లో కూడా కొంతమంది మన ఇండియన్ ఇంజనీర్లు ఎక్కువ గల్ఫ్ లో, బయట దేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు అక్కడ. ఎక్కడైనా కానీ మనం మంచిని తీసుకునేటట్టు ఉండాలి, అది మన దేశానికి ఎక్కువ ఉపయోగపడేటట్టు ప్లాన్ చేయగలగాలి మనం. డెఫినెట్ గా నీ స్టడీస్ సక్సెస్ అయినట్టే, నువ్వు కూడా సక్సెస్ అయినట్టే వ్యక్తిగతంగా. నేను 10 ఆఫీసులు పెట్టా సార్, నేను ఆడేదో అంత సంపాదించాడు సార్, ఇంత సంపాదించాడు సార్, అది వేరే విషయాలు. సంపాదన ఇవన్నీ మీనింగ్లెస్, అది పెద్ద ఇష్యూ కూడా కాదు. మనకి ఎంత కావాలో అంత సరిపోతుంది, పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది వస్తుంది అంటారు. అయ్యే వస్తాయి, వచ్చిన కాడికి వస్తే రాకపోయినా మునిగిపోయింది లేదు. కానీ నీ సబ్జెక్ట్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే మాత్రం నీ చదువు దండగని చెప్తాను నేను, ఎవరైనా కావచ్చు. నీ స్టడీస్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ లెవెల్ చేయలేకపోతున్నావు, నీ స్టడీస్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, నీకు అస్సలు ఉపయోగం లేదు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, ఏ కాలేజీలో చదవడం అనేది ముఖ్యం కాదు, నువ్వు యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ అనేది కూడా ముఖ్యం కాదు, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా ముఖ్యం కాదు. వస్తే మంచిదే, సంతోషం. రాకపోయినంత మాత్రాన నువ్వు ఇగేదే అయిపోతుందని కాదు. నువ్వు ప్రాపర్గా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ నువ్వు బిల్డప్ చేసుకోగలిగితే నువ్వు నెంబర్ 1. అది లేకుండా నేను ఏదో చేసేస్తా సార్ అంటే జరగదు, ఎక్కడ జరగదు. సరే, కమింగ్ టు విఎస్ కన్స్ట్రక్షన్స్ సార్, స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ప్రాజెక్టే మీకు కొద్దిగా గుణపాఠం నేర్పించింది అనాలి. తర్వాత అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు బాగా? అలాంటి ఫస్ట్ లో వచ్చిన ప్రాబ్లమ్ ని మేము ఇమీడియట్ గా అంటే కంపెనీ పెట్టిన 1.5 year స్టార్ట్ చేయడంతో కొంత అనుభవ లోపంతో జరిగింది. తర్వాత తీసుకున్న జాగ్రత్తల వల్ల మాకు అలాంటి సమస్యలు ఎదురుగాలేదు. తర్వాత ఏంటంటే నేను అది ఏ ప్రాజెక్ట్ కావచ్చు, 300 గజాల్లో కట్టచ్చు, 400 గజాలు. ఒకప్పుడు ఏంటంటే 423 జీవో అని ఒకటి ఉండేది. అప్పట్లో ఏం చేసేవారంటే చాలా మంది 300-400 యాడ్స్ కూడా తలాల్లో అపార్ట్మెంట్లు కట్టి అమ్మడం జరిగేది. తర్వాత ఏంటంటే అవి అంత వైబుల్ కాలేదు. మినిమం ఒక 1000 యాడ్స్ 800 యాడ్స్ దాటితే మీకు వైబిలిటీ ఉంటుంది ప్రాజెక్ట్స్. జనరల్ గా ఎవరన్నా కొంతమంది ఏంటంటే వాడు ఎదిగాడు, వాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేనా, నేను దిగేస్తా, నేను ఇంట్లో నుంచి కొన్ని డబ్బులు తెచ్చి పెట్టేస్తా, ఏదో ట్రై చేద్దాం చూస్తారు, బట్ ఫెయిల్ అయిపోతారు. అలా చాలా మంది. ఇంజనీరింగ్ అయిపోయినా ఒక 6-7-8 years బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మీరు సంపాదించుకుని దాంట్లో కొంత పెట్టుకుని పెట్టుబడులు ముందుకెళ్ళడం పద్ధతి. అమ్మా నాన్న దగ్గర ఉండి అందరికి కుటుంబానికి సేఫ్ సైడ్ ఉంటాయి. వాళ్ళతో మనము వాదనలో దిగి వాళ్ళ దగ్గర ఉన్న భూములు, తలాలు, ఇల్లు అన్ని అమ్మించేసి ఆ పెట్టుబడులు అన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టేసి ములిగారు అనుకో, మొత్తం కుటుంబం ములిగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి వచ్చేప్పటికి ఏం జరుగుతుందంటే మన దాంట్లో అందరికీ తెలుసు, ఎన్విరాన్మెంట్ ఉంది, జియో టెక్నికల్ ఉంది, స్ట్రక్చరల్ ఉంది, సర్వే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. నేను ముందులో కూడా ఒక మాట అన్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మన దేశంలో డెవలప్ అయిందంటే సివిల్ ఇంజనీర్ మళ్ళీ నెంబర్ 1 స్థాయికి ఎదుగుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే దేశం ఎదుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ రైల్వే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో నువ్వు లైసెన్స్ తెచ్చుకున్నావు అంటే మరి ఎన్హెచ్కి సంబంధించిన పెట్రోల్ బంక్ లైసెన్స్ల దగ్గర నుంచి ఎన్హెచ్కి సంబంధించిన ఆల్ రోడ్డు డిజైన్స్ దగ్గర నుంచి అన్ని రూల్స్ అన్ని కూడా అందులో వస్తాయి. వాళ్ళే మనం అప్రోచ్ అవుతారు. హైవేకి సంబంధించింది ఎన్హెచ్ఏ లైసెన్స్ హోల్డర్ దగ్గరికి అప్రోచ్ అవుతారు హైవే రోడ్లు చేసేటప్పుడు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ రావాలంటే దేనికైనా బేసిక్ సివిల్ ఇంజనీరింగ్, బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మీరు దానికి ఒక 2 సబ్జెక్టులు ఉంటాయి చదువుకొని తర్వాత మీరు వెళ్ళి దాని లైసెన్స్, దానికి కూడా కావాలంటే లైసెన్సెస్ మన హైదరాబాద్ సిటీలో దొరుకుతాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంది దాని ఆఫీస్. అక్కడ ఏంటంటే మనం పోయి అప్లై చేసుకుని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి వాళ్ళు చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది చేయగలిగితే డెఫినెట్గా వస్తాయి. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ పాయింట్ అంటే సివిల్లో అవకాశాలు చాలా ఉన్నాయి, లేవని కాదు. వాళ్ళు ఎవరో ఐటీకి వెళ్ళిపోయారని మనం వెళ్ళిపోవడం కాదు. ఐటీ నేర్చుకుందాం బేసిక్ వరకు, ఓకే. సివిల్ డెవలప్ చేసుకుంటా పోతే ఏంటంటే రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి స్టేట్స్ ముందుకు వచ్చే కంటే నెంబర్ 1 అయిపోతుంది సివిల్. ఒకప్పుడు సివిల్కి ఎలాంటి పొజిషన్ ఉందో అంతకన్నా గొప్ప పొజిషన్స్ వస్తాయి. సార్ మీ టైం సివిల్ ఇండస్ట్రీకి ఇప్పుడు సివిల్ ఇండస్ట్రీకి తేడా ఏమని చూస్తారు సార్? తేడా అనేది ఏంటంటే అప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే సివిల్కి సంబంధించినంత వరకు కొంచెం సబ్జెక్ట్స్ థియరిటికల్ పార్ట్స్ ప్రాక్టికల్ ఎక్కువ ఉండేవి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెరగడము, రకరకాల ఇష్యూస్ తోటి ఏమైందంటే థియరీ పార్ట్ తగ్గిపోయింది, ప్రాక్టికల్ పార్ట్ తగ్గిపోయింది.
వీళ్ళు ఏంటంటే ఎవరు బయటకు వచ్చినా కానీ ఐటీ పీపుల్ తోటి కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టడం జరిగింది. రెగ్యులర్ ప్రతి బ్రాంచ్ అట్లా అది ఒక కొంత ఇబ్బందికి కారణమైంది. సివిల్లో ఏంటంటే మీరు ఒక డాక్టర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ స్లోగా ఇంప్రూవ్ అవుతారు. ఐటీలో మీకు స్టార్టింగ్ చాలా బాగుంటుంది, తర్వాత డైల్యూట్ చేసేస్తున్నారు వాళ్ళని. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ మీద అక్కడ డైల్యూట్ అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు సివిల్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది కూడా మీరు టాప్ రేంజ్ చేరుకుంటూ ఉంటారు. జనరల్ గా ఐటీని ఫస్ట్ బీటెక్ అయిపోయిన ఐటీ సైడ్ అయితే ఒక 50,000 నుంచి 60,000 దాకా వస్తాయి మంత్లీ. అదే ఇంకా కోర్ సబ్జెక్ట్ మెకానికల్, ఈసీ, సివిల్ అలాంటి వాటిలో 10,000, 20,000, 25,000 ఎట్టకూడదు అంత మించి వచ్చిందే లేదు. మీరు ఒక విషయం, సో అక్కడే చాలా మంది మైగ్రేట్ అయిపోయి ఆ విషయంలో ఎక్కువ వరీ కావద్దు. సివిల్లో స్టార్టింగ్ సైట్ ఇంజనీర్కి వెళ్ళినప్పుడు నిజమే శాలరీలు తక్కువే ఉంటాయి, కానీ వన్స్ మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ఓ పక్కన ప్యారలల్గా మీరు సర్వే డిపార్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వేరే స్టేట్స్కి కూడా వెళ్ళడానికి రెడీగా ఉండి అన్ని చోట్ల సబ్జెక్ట్ చేసుకున్నాం అంటే మీకు చాలా ఇదిగా పెరుగుతాయి. ఇక్కడ పెరిగినట్టు అంటే జాబ్ ప్రొఫైల్ ఉండదలుచుకుంటే బిజినెస్ పక్కన పెడతాం, బిజినెస్ ప్రొఫైల్ వేరు, జాబ్ ప్రొఫైల్ వేరు. జాబ్ ప్రొఫైల్లో మీరు ఆ రకంగా వెళ్ళదలుచుకుంటే చాలా పెరుగుతుంది. దాంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు, తర్వాత చీఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ అయిన వాళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళకి శాలరీస్ చాలా ఉన్నాయి. మీకు ఐటీ ఫీల్డ్ కన్నా 4 రెట్లు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంజాయ్ కూడా చేస్తారు వాళ్ళ వర్క్ ఎంజాయ్ కూడా చేస్తారు. సో ఈ రకంగా ఉంటుంది ఫీల్డ్ అనేది. సో ఏంటంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు అందరికీ మన జూనియర్ సివిల్ ఇంజనీర్లకి, సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చెప్తాము, ప్రధానంగా ఇంట్రెస్ట్ చూపించండి, సిస్టమేటిక్ ప్లానింగ్ చేసుకోండి, అల్టిమేట్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏజ్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. అల్టిమేట్గా ఏ ఫీల్డ్ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మీరు చేయగలిగేది ఏముండదు. నేను చెప్పాలి, పరిగెట్ట ఉంటుంది, 14 ఫ్లోర్లు ఎక్కి దిగుతూ ఉంటారు. మీరు దేని మీరు ఎగ్జిక్యూట్ చేయగలగాలి జనాలని. మీ సబ్జెక్ట్ క్లయింట్కి అర్థం కావాలి, వీళ్ళందరికీ అర్థం కావాలి. ఈ రకంగా చేస్తే మిస్టర్ శివ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్సలెంట్. అది మన చేతుల్లో ఉంది. సార్ విఎస్ కన్స్ట్రక్షన్ కి బాగా పేరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏంటి సార్? విఎస్ కన్స్ట్రక్షన్స్ యాక్చువల్గా ఏంటంటే మేము కొన్ని రాడిసన్ బ్లూ 5-star హోటల్ చేసినప్పుడు మాకు నేమ్ వచ్చింది. అంటే మా లైసెన్స్ ద్వారా అప్రూవల్ రావడం, మాకు రావడం. తర్వాత కొన్ని హాస్పిటల్ ప్రాజెక్ట్స్ చేశాను. కొన్ని హాస్పిటల్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని అందులో గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత విక్టోరియా మెమోరియల్ హోమ్కి నేను ఒక కన్సల్టెంట్గా ఉన్నాను. అందులో ఏంటంటే అది 100 years క్రితం నాడు కట్టిన బిల్డింగ్. ఆ స్లాబ్స్ తీసేద్దాం, బిల్డింగ్ తీసేద్దాం అనే టైం మేము కొత్త మెథడాలజీని అడాప్ట్ చేస్తాం. అంటే ప్రొఫెసర్స్ తోటి కొంత మీటింగ్ లో పెట్టుకుని దాన్ని చెప్తే దాన్ని రీటైన్ చేయగలిగాం. అది ఉంది కదా సార్ ఇప్పటికి స్ట్రక్చరల్ కంటిన్యూ. దాని ఏంటంటే more than 1,500 అక్కడ అనాథలు ఆర్ఫన్స్ ఉంటుంటారు, గవర్నమెంట్ టేకింగ్ అనమాట. దాన్ని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది కొంతమంది స్ట్రక్చరల్ సివిల్ ఇంజనీర్ని కన్సల్టెంట్గా అప్లై చేసుకుంటారు. దాని ఏంటంటే అక్కడ ఉండే అటానమస్ బాడీ సెలెక్ట్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, మనల్ని ఏంటంటే 2035 వరకు నన్ను కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, అదొక సెక్షన్. తర్వాత ఐఎంసీ అని ఉంటుంది అన్నమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కమిటీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుంది అంటే ఐఎంసీలో తమకు నచ్చిన లైసెన్స్ హోల్డర్ని ఒక గ్రూప్ కింద పెట్టుకుని అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ వారు బేసిస్లో ఏదైనా వర్కలు చేయించాలన్నప్పుడు వీళ్ళని పిలుస్తుంటారు. ప్రతిదీ డిపార్ట్మెంట్కి చేయాలని లేదు, గవర్నమెంట్కి రైట్స్ ఉంటాయి, ఎప్పుడైనా ఏ డిసిషన్ అన్నా తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అక్కడ ఏంటంటే ఎవరు ఏ పని చేసినా ఎస్ఎస్ఆర్కి లోపల చేయాలనేది ఒక రూల్ ఉంటుంది, అదొక పద్ధతి. ఓకే, మీరు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇది ఒక అన్లిమిటెడ్ సబ్జెక్ట్. సార్ మన కంపెనీలో ఎంతమంది సార్ ఎంప్లాయీస్? ఐ మీన్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్. కోవిడ్కి ముందు మన దగ్గర దరిదాపు ఒక 46 దాకా ఉండేవారు ఎంప్లాయీస్. అప్పుడు ప్రాజెక్టులు కూడా ఎక్కువ మాకు, బిఫోర్ కోవిడ్. తర్వాత ఏమైందంటే ప్రాజెక్ట్స్ తగ్గినాయి. ప్రజెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ ట్రెండ్ కూడా కరెక్ట్గా అనుకున్నట్టు సూట్ అవ్వట్లేదు కనుక ఇంకా ప్రాజెక్టులు తగ్గడం వల్ల మేము కూడా ఎంప్లాయీని తగ్గించాలి. హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో చేసింది. ఎందుకంటే ఇప్పుడు లేక్స్ అనేవి కంపల్సరీగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికే ఉంది. నాట్ ఓన్లీ లేక్స్, ఎంక్రోచ్మెంట్స్ కూడా లేకుండా చూసుకోవాలి. లేదంటే రేపు పొద్దున కారు బైక్లకు వదిలేస్తే మనిషి నడిచేదానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తారు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, డ్రైనేజీల మీద కూడా కట్టేస్తున్నారు, పాన్ షాపులని, ఆ షాప్ కట్టేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు హైదరాబాద్ మనం చాలా తెలివైన వాళ్ళు, ఎక్కడ దొరికితే అక్కడ కట్టేస్తారు. సో హైడ్రా అనేది డెఫినెట్గా టెక్నికల్గా కానీ జనాల అవసరం కోసం కానీ భవిష్యత్తు సిటీ పరిస్థితి కానీ హైడ్రా లాంటి ప్రాజెక్ట్ కంపల్సరీ రావాలి. కాకపోతే ఏంటంటే హైడ్రాకి ఏదో కొన్ని నామ్స్ పెట్టినట్టు ఉన్నారు, అది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా మంచి ఉద్దేశంతో చేసింది అది. సార్ ఎంతమంది ఉన్నారు సార్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ అట్లా? ప్రజెంట్ అయితే మన దగ్గర 26 members. ఆర్కిటెక్చర్స్ అందులో ఒక 4 ఉంటారు. ప్రాజెక్ట్స్ అయ్యి వాళ్ళు డిజైన్ చేస్తారు మొత్తం? ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు డిజైన్ కదా, డ్రాయింగ్ సైడ్ వాళ్ళు బాగుంటారు.
డ్రాయింగ్ సైడ్ కానీ కాంట్రూ సెక్షన్స్ మెయింటైన్ చేసి ల్యాండ్స్కేప్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ ఇది నెంబర్ 1 సబ్జెక్ట్ కంపేర్ టు సివిల్. సార్ మెయిన్ నాకు ఒక డౌట్, అంటే సివిల్ ఇండస్ట్రీకి అంటే గుర్తింపు లేదు, ఐడెంటిఫికేషన్ లేదు, ఆర్కిటెక్చర్ కన్నా ఉంది కానీ సివిల్ ఇంజనీర్ లేదు అంటూ ఒక అది రాంగ్ కాన్సెప్ట్ ఉంది కదా సార్. అట్లా ఉంది కదా కాన్సెప్ట్. జనరల్ గా అందరూ అంటారు కదా. అలాగే ఇప్పుడు జనరల్ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే ఆర్కిటెక్చర్ అంటే కాస్త మిస్టర్ శివ 10 ఏళ్ల క్రితం ఖాళీగా ఉన్నాడు అనొచ్చు, మిస్టర్ శివ ఇప్పుడున్న ఫీల్డ్ లో ఎదుగుతుంటే శివ చాలా గొప్పవాడు అనొచ్చు మీ చుట్టాలు. జనరల్ పర్సెప్షన్స్ ఎప్పుడు కూడా మారుతుంటాయి, పెద్ద పట్టించుకోవద్దు. చుట్టాల్లోని మారుతుంటాయి, మన మీద అభిప్రాయాలు ఫ్రెండ్స్ లో మారుతుంటాయి, అలాగే ఒక ప్రొఫెషన్ మీద కూడా మారుతుంటాయి. అవి విని ఊరుకోండి, అవి విని ఊరుకోవాలి తప్ప పలానప్పుడు నన్ను ఈ రకంగా అన్నారు కనుక అదే పట్టి కూర్చోవద్దు మైండ్లో. పలానా సబ్జెక్ట్ పలానా టైంలో తక్కువ ఉందని కూడా ఏం పట్టించుకోవద్దు. అవి ఈ పర్సెప్షన్స్ అనేది ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. విని ఊరుకోవాలి, మనం చేయగలిగేది మనం చేసుకుంటా పోవాలి, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. రెండోది ఏంటి, సివిల్ ఇంజనీర్ అనే ఆయన ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయన ఎన్నైనా చేయగలుగుతాడు. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ అన్ని సివిల్ ఇంజనీర్ కవర్ చేయగలుగుతాడు. ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఆయన డిజైన్ డ్రాయింగ్ ఒక దాని మీద ఒక అలైన్మెంట్ ఇవ్వడానికి ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. నేనేమంటా అంటే దేని గొప్ప దానికి ఉంటుంది. ఇప్పుడు ఈయన స్ట్రక్చరల్ వింగ్లో ఈయన లేకుండా ఏ బిల్డింగ్ కట్టలేరు మీరు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ లేకుండా. అలాగే ఆర్కిటెక్చర్లో ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆర్కిటెక్చర్ హెల్ప్ లేకుండా మనం చేయలేము. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఉండదు, అందరూ అవసరమే ప్రాజెక్టులు. ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది అదంతా. అంటే కొంతమంది ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్ గా కనిపించాలని మోడల్స్ డిజైన్స్ ఇస్తారు. ఈ డిజైన్ తీసుకొచ్చి సివిల్ ఇంజనీర్లకు ఇస్తామంటే వాళ్ళకి అంటే జనరల్ గా బయట ఉన్న చిన్న మీమ్స్ అట్లా వైరల్ అవుతూ ఉంటాయి కదా, వీళ్ళు ఏదో తెచ్చి మాకు ఇచ్చేసరి మేము ఎట్లా కట్టాలి దీని అంటూ వైరల్ అవుతూ ఉంటాయి. సార్ అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి? అక్కడ ఉండే ఫీజిబిలిటీ అంటారు, ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పిల్లర్ మీద 1000 స్క్వేర్ ఫీట్ రిసార్ట్లు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. 15 years బ్యాక్ మేము ఒక సింగిల్ పిల్లర్ తీసుకుని 1000 స్క్వేర్ ఫీట్ దాని మీద సర్కులర్ తీసుకుని కట్టినవి ఉన్నాయి. మౌంట్ ఓపెరా దగ్గర ఒకటి మోడల్ కనబడుతుంటది, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళేదారు. తర్వాత మనసానపల్లిని ఒక ఏరియాలో కూడా మేము స్విమ్మింగ్ పూల్ కట్టినప్పుడు ఒక టైప్ అనమాట. అప్పటి నుండి క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ వీటిని బట్టి ఉంటుంది. ఒక సివిల్ ఇంజనీర్ అయినా ఆయన ఏం చేయాలి, నువ్వు ఆర్కిటెక్ట్ సజెషన్స్ తీసుకుంటూ నువ్వు సివిల్ ఇంజనీర్ కమ్ బిల్డర్. అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు మాలాంటి ఫర్మ్స్ లో మేము నడిపేటప్పుడు ఏం చేస్తాం, ఆర్కిటెక్ట్ సలహాలు తీసుకుంటాం, డిపార్ట్మెంట్ లో ఉండే సిచ్యుయేషన్స్ బైలాస్ ఎలా ఉన్నాయో తీసుకుంటాం, మా బిల్డర్లు మెయింటైన్ చేసుకుంటూ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకుంటూ బీయింగ్ ఏ బిల్డర్ అండ్ సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అక్కడ ఆ టైంలో నీకు ఆ ప్రాజెక్ట్ లో నీ క్యారెక్టర్ ఏంటి, నీ రోల్ ఏంటి అనేది చూసుకోవాలి. అన్ని నువ్వు కన్సిడర్ చేసుకుని దాన్ని సక్సెస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు బిల్డర్ కమ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటావో నీకు చాలా వర్క్ ఉంటుంది దాంట్లో, చాలా వర్క్ ఉంటుంది. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలి. అక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది ఏమి ఉండదు. అల్టిమేట్గా వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు నీ చదువు ద్వారా ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చగలిగావు, అదే హ్యాపీ, ఎవరికైనా హెల్ప్ చేయగలిగావు, నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయగలిగావు, డెఫినెట్గా నీ లైఫ్ సక్సెస్ అయినట్టే కదా. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏదే రకంగా ఇష్టానుసారంగా చేస్తే కదా, ఎన్ని లక్షల మందిని మెయింటైన్ చేస్తే ఒక ప్రజాప్రతినిధి అవుతాడు ఆయన. నువ్వు ఎంతమంది ఎంప్లాయీని మెయింటైన్ చేసి ఎన్ని ఆఫీసులని పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేయగలిగి ఎంత సిస్టమేటిక్గా నువ్వు వెళ్ళగలిగితే ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలుగుతావు. ఎవరికైనా ఛాలెంజెస్ ప్రతి దాంట్లో ఉంటాయి. హై స్కూల్ పిల్లలు కూడా ఛాలెంజ్లు ఫేస్ చేస్తారు, మనమే కాదు కదా. ఈవెన్ ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా హోంవర్క్ల దగ్గర అంటే ఛాలెంజ్లు ఫేస్ చేస్తారు. అందరూ ఛాలెంజ్లు ఫేస్ చేస్తారు. ఛాలెంజ్లు లేకుండా ఎవడో ఉండడు. ఒకవేళ ఛాలెంజ్ లేకపోతే అది లైఫే కాదు. ఓకే, నేర్చుకుంటారు, ఫేస్ చేయాలంతే. ఫేస్ చేస్తారు, నేర్చుకుంటారు. ఓకే, సో ఇది పరిస్థితి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ శివ. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.